ఏ సాలోక్య సారూప్య సామీప్య సాయుజ్యములైతే సుద్యుమ్నుడికి అమ్మ అనుగ్రహించిందో అందులో మొదటి 3 చెప్పుకున్నాం. 4వది సాయుజ్యముక్తి. సాయుజ్యముక్తి అంటే అర్థం ఏమిటంటే అమ్మలోకి ఐక్యమైపోవడం, ఇంకా వేరే పదార్థం లేదు. ఇంక అక్కడ ఇంతసేపు ఒక పదార్థం రెండుగా అంటే రెండుగా భాసిల్లుతూ ఉండే సాలోక్యం. నేనుగా ఉంటే అమ్మవారిని చూస్తూ ఉంటా, నేనుగా ఉంటే అమ్మవారికి దగ్గరగా ఉంటా, నేనుగా ఉంటే అమ్మవారి రూపాన్ని పొందుతా. ఇంక ఇప్పుడు నేను లేను, ఉన్నదంతా అమ్మే అంటే అర్థం ఏమిటి? సాయుధ్యం అంటే అర్థం ఏమిటి? నేను అమ్మవారిలోకి ఐక్యమైపోవడం. ఇప్పుడు చెంబుడు నీళ్లు తీసుకువెళ్ళి సముద్రంలో పారబోస్తాం, ఇప్పుడు ఏమైంది? ఉన్నది సముద్రమేగా. ఎస్ ఆర్ నో? అంతేనా? విషయం అంతేనా? ఇప్పుడు ఇన్ని నీళ్లు తీసుకెళ్ళి ఇంతసేపు దీన్ని కలసస్య ముఖే విష్ణువు కంఠే రుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో మధ్యే మాతృగణాస్మృతాః కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీప వసుంధర అని చెప్పేసి దాన్ని కలశ స్థాపన చేసుకున్నాం. అంతా పూజ అయిపోయింది. ఇప్పుడు ఆ కలశాన్ని తీసుకువెళ్ళి ఇంతసేపు దాన్ని అన్నిటికీ ఉపచారాలు చేసుకోవడం కోసం ఉపయోగించుకున్నాం. మంచి తీర్థం ఇది, కలశ తీర్థం అనుకున్నావు, దాంతో మొత్తం ప్రక్షాళన చేసుకున్నావు, అన్ని శుద్ధి చేసుకున్నావు, బాగుంది. అంతా అయిపోయాక ఈ నీళ్ళని తీసుకెళ్ళి ఏం చేసావు? సముద్రంలో పారబోస్తాం. ఇప్పుడు ఏమైపోయింది? కలశం నీళ్లు మళ్ళీ వేరుగా వస్తాయా? రావడానికి అవకాశం లేదు. కనుక ఉన్నదంతా అమ్మవారిగా మారిపోవడం, అమ్మలోకి ఐక్యమైపోవడం. ఇంకా మారడానికి ఏమీ లేదు. మారితే ఇది మారిందని చెప్పాలి, ఇంకా ఐక్యమైపోతే ఇంకా మారడం ఏముంది? అమ్మలోకి వెళ్ళిపోవడం అంతే, ఇంకంతా. ఎస్, పట్టుకున్నారా? కనుక సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యాలు అనబడేటువంటి అత్యుత్తమమైనటువంటి విషయాలను అమ్మవారు అనుగ్రహించిందట సుద్యుమ్నుడికి. ఈ తాను చేసినటువంటి ఈ సాధన ఏదైతే ఉందో ఆ సాలోక్యాంతర్గతంగా ఇచ్చిందిట. శివానందలహరికి ఎవరికైనా ఐడియా ఉందా? శివానందలహరి ఎప్పుడైనా చదివావా? చదివితే కనుక అందులో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం ఉంటుంది. సాలోక్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సారూప్యం. సరిగా పట్టుకోవాలి ఎవరు? శివానందలహరి కూడా చదవండి, చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది. సో సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యములు అనేటువంటి 4 మోక్ష స్థితులు ఉన్నాయి. ఈ సుద్యుమ్నుడికి అమ్మవారు సాయుధ్యముక్తిని అనుగ్రహించింది. అంటే తనలో ఐక్యం చేసేసుకుంది సుద్యుమ్నుడిని. ఇంకా సుద్యుమ్నుడు అనేటువంటి పదార్థం ఇంకా విడిగా ఏమీ లేదు, అమ్మగా మారిపోయాడు అంతే, అమ్మగా వెళ్ళిపోయాడు, ఇంకా అమ్మే అయిపోయాడు. అలాంటి అద్భుతమైనటువంటి మోక్షానికి సుద్యుమ్నుడిని తీసుకువెళ్ళిపోయింది అమ్మవారు. అక్కడ సుద్యుమ్న చరిత్ర అలా విశేషంగా పూర్తి అయిన తర్వాత ఇక్కడ పురూరవుడిని చక్రవర్తిని చేశాడు. సుద్యుమ్నుడు వెళ్ళిపోతూ ఈ పురూరవుడు ఏం చేశాడు? చక్కగా సింహాసనం ఎక్కాడు. మిగతా తన తోటి వాళ్ళైనటువంటి అన్నదమ్ములందరినీ తీసుకున్నాడు. వాళ్ళందరి సహాయంతో చక్కగా ధర్మయుక్తంగా పాలనని మొదలెట్టాడు. ధర్మయుక్తంగా పాలనని మొదలెడుతూ పోయాడు. చిన్నపిల్లవాడు అన్నీ తెలుసుకుంటున్నాడు. మంత్రులందరూ చాలా సహాయం చేస్తున్నారు, ఎంతో స్నేహభావంతో చక్రవర్తితో మెలుగుతూ ఉన్నారు. ఆ ధర్మపాలన చేసేటువంటి విధానంగా మంత్రులు గొప్పవాళ్ళు, దాంతోపాటు సేనలన్నీ కూడా మంచి సాధన అంటే శక్తి ఉన్నటువంటి వాళ్ళు. సైనికులందరూ కూడా సేనాని అంతకన్నా అంగరక్షకుడుగానే తనంతట స్వయంగా చక్రవర్తి వెనకాల నుంచునేవాట. అంతటి అంగబలము మంత్రిబలము కూడా ఆ పిల్లవాడికి ఇచ్చారు. దాంతో ఆ పిల్లవాడికి ఏమైంది? ఉత్సాహశక్తి వచ్చింది. ఉత్సాహశక్తితో పాటు ప్రభుశక్తి ఉంది. ప్రభుశక్తితో పాటు మంత్రశక్తి కూడా వచ్చిందట. ఇవన్నీ ఎలా వచ్చాయి? వెంటనే మనకి డౌట్, ఏమంటే ఏ రాజు కన్నా ఇవన్నీ ఉండాల్సిందేగా, ఏ రాజుకైనా ఉండాల్సిందే. కానీ తన తండ్రి యొక్క సాధన ఏ తపస్సు అయితే ఉందో ఆ తపస్సు యొక్క ప్రబలమైనటువంటి దాన్ని ఏమంటాము? ప్రబలమైనటువంటి తాను చేసినటువంటి తపస్సు యొక్క ఫలము, ప్రబలమైనటువంటి ఫలాన్ని పిల్లవాడికి కూడా కొంత ధారపోసాట తండ్రి. చిన్న పిల్లవాడిని వదిలేసి వెళ్ళిపోతున్నాను నేను, రాజ్యభారం అంతా వాడి భుజస్కంధాల మీద వేసేసాను, పాపం పిల్లవాడు ఏమైపోతాడు, కనుక నా తపశ్శక్తిని అంతా పిల్లవాడికి కాస్త ఇవ్వాలి, దానివల్ల వాడు నిలబడాలి అనేటువంటి ఆవేదన తండ్రి మనసులో ఉందిట. పాపం ఎక్కడ దాకా ఉంది? తాను వెళ్ళి తపస్సు కూర్చునేదాకా ఉంది, ఇంకా తర్వాత లేదు. తపస్సుకు వెళ్ళేదాకా ఉంది. కొంత వేదనతో కూర్చున్నాడు కనుక తల్లి కదా ఎదురుకుండా ప్రత్యక్షమై సాయుధ్య మోక్షాన్ని ఇచ్చింది తల్లి కదా. తల్లి ఏమనుకుంది? వెంటనే నా కోసమే కూర్చున్నాడు, నాలోకి వచ్చేయాలని ఇంత తాపత్రయపడ్డాడు. కానీ పిల్లవాడి యోగక్షేమం కూడా ఇంత నా మీద ఆధారపడ్డాడంటే పిల్లల ఆధారం కూడా నేనే అవ్వాలి కదా.
కనుక వాళ్ళని నేనే రక్షించాలి కదా అనుకుంది తల్లి. దాంతో ఏం చేసింది, పిల్లవాడికి అనంతమైనటువంటి బలగాన్ని ఇచ్చేసింట. ఆ బలగం ఎలా ఉంది, ముందు ఉత్సాహ శక్తిగా వచ్చిందట. తాను ఎప్పుడు కూడా నిరాశ చెందకుండా, నిస్పృహ చెందకుండా, ఈ వయసులోనే, ఆడుకునే వయసులోనే హాయిగా వేటకు వెళ్తూ ఆనందంగా పిల్లలతో, సాటి పిల్లలతో ఆనందాన్ని కులాసాగా కబుర్లు చెప్పుకోకుండా ఈ రాజ్యభారం నా మీదకి వచ్చింది అనేటువంటి పిల్లవాడికి ఆలోచన లేకుండా ఎప్పుడు ఉత్సాహంగా కనబడేవాట, నిస్పృహ నిరాశ లేకుండా ఉండేటువంటి వాట. నాకింత కష్టం వచ్చింది, నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను, నాకింత తండ్రి లేని వాడిని అయిపోయాను అనేటువంటి ఏడుపు లేకుండా, ఎప్పుడు కూడా ఏడుపుకి వ్యతిరేకంగా ఎప్పుడూ ఆనందంగా నవ్వుతూ మీ అందరికీ నేను ఉన్నాను, నేను మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటానని నమ్మిక పలుకుతూ ఉండేవాట. అంత శక్తి, ఉత్సాహ శక్తిగా పిల్లవాడికి అమ్మవారి అనుగ్రహం వల్ల ఇవ్వబడిందిట. దాంతోపాటు రెండోది ఏమిటి, ప్రభుశక్తి. ప్రభుశక్తి అంటే అర్థం ఏమిటి, ప్రభువుకి ఉండాల్సినటువంటి ధర్మాలు కొన్ని ఉంటాయి. ఒకటి ధర్మంగా ఉండడం, ఆ ధర్మంతో పాటుగా అర్థము అంటే అర్థం ఏమిటి, ధనం. ఆ ధనం చక్కగా కోశాగారంలో నిండుగా ఉండడం. దాంతోపాటుగా ఎప్పుడు కూడా దానం చేస్తూ ఉండడం. కోశాగారం ఎంత నిండి ఉంటుందో అది ఎప్పుడు నిండి ఉండాలని రాజు ఎలా భావిస్తూ ఉంటాడో, దాంతోపాటుగా ఉన్న దాంట్లో కొంత భాగాన్ని నిరంతరం దానం చేస్తూ ఉంటాడు. ఆ దానం ఎవరికి చేస్తాట, యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి మునులకు, మహర్షులకు చేస్తాడు. ఆ యజ్ఞయాగాది క్రతువుల వల్ల ఎప్పుడు కూడా రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. రాజ్యం ఎప్పుడు కూడా అనవసరమైనటువంటి విషయాల్లోకి వెళ్లకుండా ఈ దానము, ఈ ధర్మం అనేటువంటిది రక్షిస్తూ ఉంటుంది, యజ్ఞం అనేటువంటిది రక్షిస్తూ ఉంటుంది. దాంతోపాటుగా లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా పురూరవుడి యొక్క సామ్రాజ్యంలో లేరుట. దారిద్ర్యం అనేటువంటిది లేదు అసలు ఆ సామ్రాజ్యంలో. దారిద్ర్య రేఖకు అందరూ పైన ఉన్నా కూడా బయట రాజ్యాల నుంచి ఈ రాజ్యం ఇంత సుభిక్షంగా ఉంది అని కొంతమంది వచ్చేవారట యాచన కోసం. అటువంటి వారి కడుపులు ఎప్పుడూ నింపుతూ, వారి సంచులు ఎప్పుడూ నింపుతూ పంపుతూ ఉండేవారట. కనుక దానం అనేటువంటిది ఇక్కడ అత్యున్నతమైనటువంటి ప్రభుశక్తిగా నిలుస్తూ వచ్చిందిట. దాంతోపాటుగా క్రియాశక్తి అంటే ఒక ఆలోచన చేయడం, ఒక యంత్రాంగాన్ని చేయడం. దాంతోపాటుగా ఆ క్రియాశక్తితో ఎక్కడికక్కడ సేనల్ని చక్కగా వివిధమైనటువంటి సేనల వస్త్రధారణ కాకుండా విభిన్నమైనటువంటి వస్త్రధారణలు చేసి ఎక్కడ ఎటువంటి కుతంత్రము, కుళ్ళు కూడా ప్రబలకుండా దాన్ని అక్కడికక్కడే అణిచేటట్లుగా గూఢచారులని ఏర్పాటు చేయగలిగాట. దాంతోపాటు ఏం చేసేసాడు, నిరంతరం రాజు అనగానే ఉండవలసింది ఏమిటయ్యా అంటే టీవీ. ఒక స్థాయిలో ఉండాలి రాజు. ఆ టీవీని ఎప్పుడు వదలకుండా ఉండేటువంటి వాట. బలం ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండేవాట. అది దేహ దారుఢ్యము, దాంతోపాటుగా మానసిక దారుఢ్యము. ఈ మానసిక శారీరక దారుఢ్యాలతో పాటు ఉండవలసినటువంటి సామ్రాజ్య బలం. ఎప్పుడు కూడా సామ్రాజ్యానికి చుట్టుపక్కల ఉండేటువంటి చిన్న చిన్న గ్రామాలు ఉంటాయి. సామ్రాజ్యంలోకి రాకపోయినా ఆ రాజ్యాల్లో, ఆ చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కావాల్సినటువంటి అవసరాలు చూస్తూ, శత్రుసేనల దాడి కనుక ఒకవేళ మూకుమ్మడిగా జరిగితే ఆ గ్రామాల సహాయంతో ముందుగానే తెలుసుకోవడానికి సహాయకారిగా ఉంటూ ఉండేట. అటువంటి విషయాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసుకున్నట్ట పిల్లవాడైనా కూడా పురూరవుడు. అంటే ఎంత గొప్పగా ఆలోచించి ఎంత గొప్ప రాజనీతిని అలవర్చుకున్నాడో చూడండి, అవునా కదా. దాంతోపాటు శిక్షించే శక్తిని ఎక్కడ శిక్షించాలి, ధర్మము కొరవడిన చోట శిక్ష తప్పనిసరిగా ఉండాలి. కనుక ఆ శిక్షించేటువంటి సమయం వచ్చేటప్పటికల్లా అంతే విచక్షణ లేకుండా శిక్షించేవాట. ఇవన్నీ ఉండేటప్పటికల్లా ఏమైంది, ప్రభుశక్తి అనేటువంటిది విశేషంగా కనపడుతూ ఉండేట. ఈ ప్రభువులా ఉండాలి అని మిగతా రాజ్యాల్లో ఉన్నటువంటి రాజులు కూడా అనుకుంటూ ఉండేవారట. పురూరవుల్లా ఉండాలి, అలా ఉంటే మనకి నిజంగా ఆ టీవీ వేరుగా ఉంటుంది, ఆ స్థితి వేరుగా ఉంటుంది. నిజంగా ఏ గురువు దగ్గర నేర్చుకున్నాడో విద్య, ఎటువంటి తండ్రి యొక్క సాంగత్యంలో ఉన్నాడో, ఇలా ఉండగలగాలి రాజు అంటే అని ప్రతి వాళ్ళు అనుకునేవాళ్ళు. అటువంటి ప్రభుశక్తిని మెయింటైన్ చేసేవాట. దాంతోపాటు మంత్రశక్తి ఉంది, అదే మంత్రాంగ శక్తి అంటాం. ఒకటి తండ్రి చేసినటువంటి మంత్రశక్తి అమ్మవారి అనుగ్రహంతో. మంత్రాంగ శక్తి అంటే మంత్రులతో కూర్చుని సమాలోచనలు చేస్తూ ఉండడం. ఎప్పుడు కూడా ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎంత రహస్యంగా చేయాలి, రహస్యంగా దేన్ని ఉంచాలి, బాహాటంగా దేన్ని చెప్పాలి అనేటువంటిది ఓ పెద్ద విషయం. దాన్ని జాగ్రత్తగా అవలంబిస్తే ఎప్పుడు కూడా రాజ్యానికి విపత్తు అనేటువంటిది సంక్రమించదు. దాంతోపాటుగా ఈ రహస్యాన్ని దాచడం ఎంత అవసరమో, ఏ విషయాన్ని ఎంత బాగా ప్రబలంగా జనాల్లోకి తీసుకెళ్లాలో అది కూడా తెలుసుకోవాలి. ఏం తీసుకెళ్ళాలి జనాల్లోకి, ధర్మాన్ని ఆచరించే విధానం ప్రజల్లోకి పంపించాలి. రాజుకి చాలా నిబద్ధతగా ఉండడం అనేటువంటి జనాల్లోకి తీసుకువెళ్ళాలి. ఆ రెండు విషయాల్లో కూడా పురూరవుడు విజయాన్ని సాధించాడట. అంత గొప్ప చక్రవర్తిగా పేరు తెచ్చుకున్నట్ట. అంటే ఇక్ష్వాకు వంశంలో ఇంకా ఈయన్ని మించిన వాడు లేడన్నంత పేరు తెచ్చుకున్నట్ట పురూరవుడు. ఎక్కడ చూసినా కూడా, ఏ సామ్రాజ్యంలో చూసినా పురూరవుడి యొక్క ప్రస్తావన లేకుండా అబ్బా ఎంత గొప్ప చక్రవర్తి అండి అనుకోకుండా ఎవరు
మాటను మొదలెట్టేవాళ్ళు కాదు. శత్రురాజులు కూడా చివరికి అసలు ఇంత చాకచక్యం ఎలా వచ్చింది అని అనుకునేవాళ్ళట. అంత గొప్ప రాజుగా మారట. అలా మారినటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఒకానొక సందర్భంలో సుభిక్షంగా రాజ్యాన్ని చక్కగా పాలిస్తూ ఉన్నాడు. ఈ లోపల స్వర్గలోకంలో ఓ విషయం జరిగింది. స్వర్గలోకంలో ఉన్నటువంటి నర్తకీమణులందరినీ కూడా ఒకానొక సందర్భంలో బ్రహ్మదేవుడు గారు తన బ్రహ్మలోకానికి ఆహ్వానించారు. ఆహ్వానించి ఏం చేశారు, మీరందరూ కూడా నా లోకానికి రండి, చిన్న విందు, తేనీటి విందుని ఏర్పాటు చేస్తున్నా, చిన్న మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు, గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నారు, రండి అన్నారు. రండి అని విధిగా అప్సరసలు ఈ దేవకన్యలు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ విధిగా ఆహ్వానాన్ని పంపించారు. మీరందరూ వచ్చి నా సభలో చక్కగా నృత్య గానాలతో సభికులందరినీ కూడా ఆనందపరచాలి, ఇది నా ఆజ్ఞ అని చెప్పి ఒక చిన్న ఉత్తర్వు పంపించాడు. దేవకన్యలు అందరూ ఆనందించారు. ఆహా, బ్రహ్మదేవుడి యొక్క బ్రహ్మలోకంలో మాకందరికీ నర్తించే అవకాశం దొరుకుతోంది. అది అంత ఈజీగా ఎప్పుడూ రాదు, ఎప్పుడో కల్పానికో కల్పాలకో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటుంది. అటువంటి అవకాశం మాకు కూడా వచ్చింది, చాలా ఆనందంగా ఉంది, వెళ్దాం అంటే వెళ్దాం అనుకున్నారు. దేవకి నర్తకులందరూ వచ్చారు, కూర్చున్నారు, చక్కగా ఆడుతున్నారు. ఈ లోపల వీళ్ళందరిలోనూ పిలవబడినటువంటి నర్తకి ఒక ఆవిడ ఉంది. ఆవిడ పేరు ఊర్వశి. ఆ ఊర్వశి అనేటువంటి ఆవిడ వచ్చింది. ఆవిడ ఏం చేసింది, వేదాల్ని నిరంతరం చదివేవాడు, ఛాందసుడు, ముసలివాడు, ఇటువంటి ఆయన ముందు ఇప్పుడు నేను నర్తించాలా అని ఒక చిన్న ఆలోచన ఆవిడ మనసులోకి వచ్చింది. వచ్చేటప్పటికి ఏమైంది, అందరూ నాట్యం చేస్తున్నారు కానీ ఇవిడికి విసుగొచ్చి నాట్యం చేయడం మానేయకుండా ఓ మూలకెళ్ళి నుంచుంది. బ్రహ్మలోకంలో బ్రహ్మగారి ఆజ్ఞతో నర్తించవలసినటువంటి సమయంలో నర్తించకుండా వెళ్ళి మూల కూర్చుంది. దాంతో బ్రహ్మదేవుడి గారికి ఏమనిపించింది, కోపం వచ్చింది. బ్రహ్మనైనటువంటి నా ఆజ్ఞని తిరస్కరిస్తావా, పైగా వేదాలు చదువుతానని వేదాల్ని నిందిస్తావా? వేదాల్ని నిందించడము, వేదాలు చదువుతున్న వాడిని నిందించడము రెండు వేరు వేరు కాదు, రెండు ఒకటే. కనుక నువ్వు వేదనింద చేసావు. వేదనింద చేశావు అంటే అసలు నీకు ఇంకా స్వర్గలోకంలో కూడా ఉండే అర్హతని కోల్పోయావు, ఉండడానికి ఇంకా అవకాశం లేదు. కనుక ఇవాళ నుంచి నువ్వు భూలోకానికి వెళ్ళిపోయి సాధారణ మనిషిలాగా బతుకుతూ అక్కడే ఒక మనిషిని వివాహం చేసుకుని సాధారణమైనటువంటి జీవితాన్ని అనుభవించు పో, ఇంక నీకు స్వర్గలోకంలోకి నో ఎంట్రీ అని చెప్పేసి శాపం ఇచ్చేస్తాను. దాంతో ఊర్వశికి మళ్ళీ బాధ, అయ్యో నేనేదో చాంచల్యంతో ఈ విషయం అనేసాను, చేసేసాను. పెద్దవాడవు కదా, నీకన్నా నా మీద కాస్త ఉండాలి కదా, ఏదో చిన్నపిల్లలే అని అనిపించాలి కదా, ఏది అనిపించకుండా ఇంత పెద్ద శిక్ష వేసావా బ్రహ్మదేవ, నన్ను క్షమించు, నేను చేసిన తప్పే, ఎందుకు చేశాను అనాలోచితంగా నాకు కూడా అర్థం కావట్లే, కానీ జరిగిపోయింది. ఆ జరిగిపోయిన దాన్ని మళ్ళీ నేను తిరగరాయలేను, అనుభవిస్తా, మీరు ఇచ్చినటువంటి శాపాన్ని యథాతథంగా అనుభవిస్తాను. కానీ దానికి నిష్కృతి, శాప విముక్తి కూడా చెప్పండి, నాకు ఎన్నాళ్ళు ఉంటాను నేను నరలోకంలో, ఎంతకు మించి ఎక్కువ కాలం నేను కూడా నరసాంగత్యం చేయలేను, నా వల్ల అవ్వదు. కనుక మీరే శాపం ఇచ్చిన వారు మీరే, కనుక దానికి నిష్కృతి, శాప విముక్తి కూడా నాకు అనుగ్రహించండి, ఎలా నేను ఇందులోంచి బయటకు వస్తాను అన్నాడు. కానీ అలా అనేటప్పటికీ కాస్త చిన్నపిల్ల పాపం ఎదురుకుండా కూర్చుని తన గురించి తను మూర పెట్టుకునేటప్పటికల్లా బ్రహ్మదేవుడు కూడా కాస్త మనసు కొద్దిగా మెత్తపడి వెంటనే ఉన్నాడు, తప్పు చేసావు కనుక అనుభవిస్తానంటున్నావు శిక్షని, మంచిదే అనుభవించు, ఎన్నాళ్ళు అనుభవించాలి, 100 సంవత్సరాలు అనుభవించి పైకి వచ్చేసేయి అన్నాడు. ఏమండి మీరేమో నన్ను వెళ్ళమన్నది భూలోకానికి, భూలోకంలో ఉన్నటువంటి మనుషుల్ని వివాహం చేసుకుని సాంసారిక జీవితాన్ని మొదలెట్టమన్నారు, మొదలెడతాను, బాగుంది. 100 సంవత్సరాల తర్వాత వాళ్ళు నన్ను వదలాలి కదా, చక్కగా చూసుకున్నటువంటి భర్తని ఎటు కాకుండా వదిలేసి వస్తే లేనిపోని పాపం మూట కట్టుకుందాని అవుతాను, మళ్ళీ ఆ పాపం అనుభవించడానికి మళ్ళీ భూలోకానికి వెళ్ళాలి. మరి నేనేం చేయాలి, మీరు 100 ఏళ్ళు అనడం బాగానే ఉంది, మరి నాకేదో ఒక ఆ 100 ఏళ్ళు అవ్వంగానే పైకి వచ్చడానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఏదో జరగాలి కదా అంటే అది నువ్వు ఆలోచించుకోవై, నువ్వేదన్నా ఒక దానికి ఒక నియమం పెట్టుకో, ఆ పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళకు కూడా ఒక నియమం పెట్టు, నువ్వు ఇలా ఉంటే నేను ఇలా ఉంటా, లేకపోతే నేను వెళ్ళిపోతా, ఏదో నియమం పెట్టు. ఆ నియమానుసారంగా ఎప్పుడో ఒక సమయంలో మనిషి తప్పు చేయకుండా మాడు, కారణం వాడు మనిషి కనుక. బ్రహ్మదేవుడు చెప్పేశాడు, మనిషి కనుక ఎప్పుడో అప్పుడు తప్పు చేయక మానడు. కనుక నువ్వు ఒక నియమాన్ని కనుక పెడుతున్నట్లయితే ఆ నియమ ఉల్లంఘన ఆటోమేటిక్గా అవతల వాళ్ళతో జరిగిపోతుంది. కనుక నువ్వు ప్రశాంతంగా 2-3 నియమాలు పెట్టేసి వెళ్ళిపో. ఆ నియమం వాడు మారేటప్పటికల్లా చేయకుండా ఉండేటప్పటికల్లా నువ్వు శుభ్రంగా బయటకు వచ్చేసి చెప్పేస్తాడు. సరే ఏదో ఆలోచన బాగుందనుకుంది, ఆలోచన బాగుందనుకుని ఇంకా తన శిక్షని తను అనుభవించేటువంటి సమయం ఆసన్నం అవ్వగానే స్వర్గలోకంలోనే తన సహాయకారులు ఇద్దరిని కూడా 2 మేకపోతుల్లాగా మారమంది. అయ్యా నేను ఒక్కదాన్నే వెళ్తే మళ్ళీ నాకు భయం వేస్తుంది, బాధ వేస్తుంది, ఒక్కదాన్నే ఉన్నాను అనిపిస్తుంది, కనుక నాతో పాటు మీరు కూడా రండి అంటే పాపం చెలికత్తలు ఇద్దరు కూడా మేకపోతుల్లా మారిపోయారు. వాళ్ళిద్దరిని తెచ్చుకుంది, కిందకు వచ్చింది, భూలోకంలోకి వచ్చేసింది. అలా వెళ్తూ బ్రహ్మదేవుడే చెప్పాట, ఏం చెప్పాడు, భూలోకంలో
పురూరవ మహారాజు ఉంటాడు, ప్రతిష్టానపురాన్ని వెళ్తూ ఉంటాడు, చక్కటి చక్రవర్తి. కానీ కొంత ప్రారంధవశాత్తు అనుభవించవలసినటువంటి ప్రారంధ కర్మ ఎంతో ఉంది వాడికి. తల్లిదండ్రులు చేసినటువంటి పాపం పిల్లలకు అందుతుందా, ఇక్కడ ప్రూవ్ అవుతుంది. ప్రారంధవశాత్ వాడు అనుభవించవలసినటువంటి కొన్ని ఉన్నాయి కనుక నువ్వు వెళ్ళి ఆ పురూరవ మహారాజుని ఆశ్రయించు, ఆయనని వివాహం చేసుకో, ఆయన ద్వారా పిల్లల్ని కను. సమయం అయిపోయిన తర్వాత ఆయన్ని వదిలేసి పైకి వచ్చేసి చెప్పేశాడు. సరే అంది, కిందకి వెళ్ళింది, మేకపోతుల్ని 2 తీసుకువెళ్ళింది. వెళ్ళిన తర్వాత పురూరవ మహారాజు ఒకానొక సందర్భంలో ఈ ఊర్వశిని చూశాడు. చూసేటప్పటికల్లా ఆటోమేటిక్గా దేవకన్య ఎలా ఉంటుంది, ఎంత మనిషిగా మారినా ఆకర్షణీయంగా ఉంటుంది. ఆకర్షణీయంగా ఉండేటప్పటికి ఏమైంది, స్వాభావికంగా కాస్త చంచల స్వభావం అధికంగా ఉన్నటువంటి వాడు పురూరవుడు. ఎవరి మనవుడు, చంద్రుడు యొక్క, అంతే కదా, చంద్రుడి యొక్క మనవుడు. ఏమైపోయింది ఇప్పుడు, చంద్రుడి యొక్క లక్షణాలు బాగానే వచ్చాయి, మనసు వెంటనే చంచలం. ఆ దేవకన్యను చూడంగానే మనసు చంచలం అయిపోయింది. అయిపోగానే వెంటనే దగ్గరికి వెళ్ళాడు. నాకు వివాహం అయింది, భార్యలు ఉన్నారు, కానీ నిన్ను కూడా మళ్ళీ చూడగానే వివాహం చేసుకోవాలనేటువంటి కోరిక నాలో కలుగుతోంది. నీ రూపం నన్ను ఆకర్షించింది, నీ అందం నన్ను కట్టిపడేస్తోంది, నేను వివాహం ఈ క్షణంలో చేసుకుని నీతో సంసార సుఖాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచన వచ్చింది. ఉన్నట్టుండి పురూరవుడు ఇలా మారాడండి. కాలం ప్రారబ్ధాన్ని అనుభవింపజేయడానికి కాలం అలాగే మారేలా చేసేస్తుంది అంతే. వెళ్ళాడు, ఊర్వశిని అడిగాడు, అమ్మ నన్ను వివాహం చేసుకో అన్నాడు. ఊర్వశి కూడా వెంటనే సరే అంది. కానీ నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఆ రూల్స్ ప్రకారంగా మీరు నడుచుకుంటే మిమ్మల్ని వివాహం చేసుకోవడంలో నాకేం ఇబ్బంది లేదు అని. సరే మీ రూల్స్ ఏమిటో చెప్పండి అన్నాడు. నాతో పాటుగో నా బిడ్డలు లాంటివి 2 పేకపోతులు, ఇవి నాతోనే ఉంటాయి ఎప్పటికీ కూడా. ఇప్పుడు నేను నీ రాజభవనానికి వచ్చినా కూడా అంతఃపురంలో నాకు శయ్యను ఎలా ఏర్పాటు చేస్తావో పక్కనే వీటికి కూడా ఓ తాడుగట్టి శయ్యను ఏర్పాటు చేయాలి. నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకుంటావో వీటిని అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి నీ అంతఃపురంలో ఉన్నంతకాలం నేను కూడా నీతో ఉంటా. ఇవి వెళ్ళిపోయాయా పొరపాటున, ఒకవేళ నీ నిర్లక్ష్యం వల్ల ఒకవేళ ఇవి వెళ్ళిపోయాయా, నేను ఆ క్షణం నిన్ను వదిలేసి వెళ్ళిపోతా. నెంబర్ 1 రూల్. నెంబర్ 2 రూల్, నన్ను ఎప్పుడు తింటావా, అత్తింటావా, అన్నం తిను, పులిహోర తిను, దద్దోజనం తిను, ఇలాంటివన్నీ మాట్లాడకూడదు నా ముందర. నాకు కావాల్సింది ఒకటే, క్యాన్లు నెయ్యి కావాలి. నేను ఎప్పుడు అడిగితే అప్పుడు నాకు ఆ నెయ్యి మాత్రం ఏర్పాటు చేయి. ఎందుకు ఏమిటి ఇంత తాగుతావా ఇవన్నీ మాట్లాడడానికి అవకాశం లేదు. పండగ పబ్బం ఇవాళ ప్రసాదం తిను అని కూడా నా చేతుల్లో నీ అంతటా నువ్వు ఏది పెట్టడానికి అవసరం లేదు. కనుక నాకు అన్నం అనేటువంటి దూరంగా పెట్టు, నెయ్యి అనేటువంటి దగ్గరగా పెట్టు, ఎన్ని అడిగితే అన్నల్లా ఇవ్వాల్సిందే అని ఒక రూల్ పెట్టింది. సరే నీ ఇష్టం, నీకు ఆహారం నెయ్యి అయితే నీకు ఎంత కావాలో అంత ఇవ్వలేనటువంటి వాడిని అయితే నేను కాదు, తప్పకుండా భార్య ఆహార వ్యవస్థ ఏర్పాటు చేయగలిగినటువంటి సమర్థత నాకుంది, నువ్వు నిస్సంకోచంగా నాతో రావచ్చు అన్నాడు. 3వ ప్రశ్న చెప్పింది, ఏమిటది, రతిక్రీడ యందు పర్వాలేదు, ఇబ్బంది లేదు, కానీ విడిగా ఎటువంటి సందర్భంలోనూ కూడా నగ్నంగా నీ యొక్క దర్శనం నాకు కలగడానికి అవకాశం లేదు. ఎందుకండి ఇలాంటి రూల్స్ అన్నీ వస్తాయి? ఏది చెయ్యకూడదో అది శాస్త్రబద్ధంగా ఉన్నది అని జగత్తుకి చెప్పడం దేవీ భాగవతం యొక్క అసలైనటువంటి ఉద్దేశ్యం. చేయకూడనటువంటి పనులలో ఇది ఒకటి వస్తుంది, అదే విషయం. మగవాడు ఎప్పుడు కూడా నగ్నంగా ఉండడానికి అవకాశం లేదు. స్త్రీకైనా అమెండ్మెంట్ ఇచ్చింది, మగవాడు అసలు ఎట్టి పరిస్థితుల్లో నగ్నంగా ఉండకూడదు. ఒకవేళ భార్యతో ఆంతరంగికంగా ఉన్న విడిగా ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి అది మహాపాపం అయ్యా బాబు చెప్పేస్తుంది శాస్త్రం. అది ఎలా నిరూపించాలి అంటే ఈ రకంగా నిరూపించాలి. కనుక తాను దేవకన్య కనుక ఆ టీవీతోనూ ఆ స్థితిని జాగ్రత్త పెట్టుకోవడంతోనూ అదొక నియమం పెట్టుకుంది ఆవిడ. ఊర్వశి పెట్టేసి ముందు కాబోయేటువంటి భర్తకు ముందే చెప్పింది, ఎప్పుడైనా ఉండు కానీ విడిగా రోజులో ఎవరు అందరూ ఉన్నప్పుడు, రతిక్రీడ కానప్పుడు, మనం సంసారిక సుఖాలు అనుభవించకూడనప్పుడు ఆ సమయంలో మాత్రం నాకు నువ్వు నగ్నంగా కనపడితే నేను ఒక్క నిమిషం కూడా ఆగను. మిగతావన్నా స్పేర్ చేస్తానేమో కానీ ఈ విషయం అసలు ఆగను, వెళ్ళిపోతాను, ఇమీడియట్గా వెళ్ళిపోతాను. నువ్వు మళ్ళీ నన్ను రా, ఉండు, క్షమించు ఇలాంటివన్నీ అడిగితే మాత్రం నేను ఒప్పుకోనని చెప్పేసి. నేను ఏమన్నా పిచ్చివాడినా అలా ఉండడానికి? నాకు మర్యాద ఉంది, నేను ఒక సామ్రాజ్యానికి చక్రవర్తిని కనుక నా నియమాలు ఏమిటో నేను ఎంత జాగ్రత్తగా ఉండాలో నాకు కూడా తెలుసు. కనుక నువ్వు చెప్పినటువంటి 3 విషయాలు నేను ఆమోదిస్తున్నాను, నువ్వు నన్ను వివాహం చేసుకోవచ్చు, నీ ప్రైవసీకి నేను ఎక్కడా కూడా నేను ఇబ్బంది పెట్టను అని చెప్పి ప్రమాణం చేశాడు. వెంటనే ఇద్దరికి వివాహం జరిగింది. ఆ వివాహం జరిగిన మరుక్షణం నుంచి ఆవిడ చెయ్యి పట్టుకున్నట్ట పాణిగ్రహణం చేశాట. చేసిన మరుక్షణమే దేవకన్య ఆవిడ. ఈయన సాధారణ మానవుడు. దేవకన్య సాంగత్యం లభించేప్పటికి ఏమైంది, ఈయనలో కూడా రంగు మారిందిట, తెల్లగా ఉన్నట్ట, ఇంకా కాంతి పెరిగిందిట మనిషిలో. పైగా ఆవిడ సాంగత్యంలో ఉత్సాహం పెరిగింది, చైతన్యం పెరిగింది. శరీరంలో కొంత రుగ్మతలు, కొన్ని యుద్ధాల వల్ల, కొన్ని రకాల పోరాటాల వల్ల శరీరంలో కొన్ని అవయవాలు ఇబ్బంది పెడుతున్నటువంటి వాడై కూడా
ఈవిడ సాంగత్యంలో ఆ ఇబ్బందులన్నీ పోయి శరీరం మరింత దృఢత్వాన్ని సంతరించుకుందిట. దాంతో ఏమైంది, మనిషిలో కళ పెరిగింది, చైతన్యం పెరిగింది, రూపం యొక్క లక్షణం పెరిగింది, అంటే కాంతి పెరిగింది. మనిషి అంతా కూడా తెల్లగా మారిపోయాట, ఆకర్షణీయంగా మారిపోయాట, అందంగా అసలే అందగాడు పురూరవుడు, ఇంకా అందంగా తయారయ్యాట. ఆ అందమంతా వచ్చేటికి భార్య సాంగత్యంలో నేను సంతోషాన్ని అనుభవించడమే కాక చూపరులకు కూడా నేను చాలా ఆరోగ్యంగా అందంగా కనపడుతున్నాను కనుక నాకు తగిన భార్య ఈనాళ్ళకి లభించింది అని ఇంకా ఆవిడ మోహంలో విచలితుడైపోయాట. అసలు ఏమీ ఆలోచించలా, వివసుడైపోయి ఇంకా ఆవిడ మందిరాన్ని వదిలి బయటికి రావడానికి ఇంక ఇష్టపడలా. రాజ్య పరిపాలన కూడా మంత్రుల మీద వదిలేసి భార్యతో క్రీడిస్తూ కాలాన్ని గడిపేశాట. అలా కాలం ఎంత గడిచిపోయిందయ్యా అంటే కళ్ళ ముందు చూస్తూ 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 ఉండగానే 100 సంవత్సరాలు 10 రోజుల్లో అయిపోయినట్లు అయిపోయింది. 100 సంవత్సరాలు అయిపోయింది. ఈ లోపల ఏమైపోయింది, పైన ఉన్నటువంటి ఇంద్రుడు స్వర్గంలో ఊర్వశి లేదు, ఇంకా ఎప్పుడు వస్తుంది ఊర్వశి? ఊర్వశి వలన కావలసినటువంటి ఆ ఎనర్జీ ఇంకా రావట్లా. ఆవిడ ఇక్కడ ఉంటే కలిగేటువంటి చైతన్యం వేరు. 100 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇంకా ఊర్వశి రాలేదేమిటి? అందరినీ రోజు అడుగుతున్నాడు ఇంద్రుడు. అయ్యా వస్తుంది స్వామి, వస్తుంది, వచ్చేస్తుంది అని చెప్తున్నారు భటులందరూ. ఈ లోపల ఊర్వశి కూడా అనుకుంది 100 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకా ప్రయాణం మొదలు పెట్టాలి. సంకేతాలు వెళ్ళినాయి, సంకేతాలు వచ్చాయి తెలియకుండానే. ఇప్పుడు ఏం చేసింది, మేకపోతులు ఉన్నాయి అంతఃపురంలో, తన మంచం ఎక్కడుందో దానికి కొద్ది దూరంలో ఈ 2 కూడా పోషింపబడుతూ కట్టి జాగ్రత్తగా ఎప్పుడు వాటి కూడా హంసతులికా పల్పాలేసి వాటిని మెయింటైన్ చేస్తున్నాడు పురూరవుడు. ఒకానొక రాత్రి అమావాస్య, నిసి, చీకటి, చిమ్మ చీకటి, మామూలు చీకటి కాదు, లాంతరేసుకున్నా ఒక రకంగా చీకటే డామినేట్ చేస్తూ ఉంటా, అంత చీకటి. ఆ సమయంలో పురూరవుడు భార్యతో రమిస్తున్నట్ట. ఆ రమిస్తున్నటువంటి సందర్భంలో పైన స్వర్గలోకం నుంచి గంధర్వులు ఇంద్రుడి యొక్క ఆజ్ఞతో కిందకి భూలోకానికి వచ్చారు. భూలోకానికి వచ్చి ఇక్కడ కట్టబడి ఉన్నటువంటి మేకపోతులు ఏవైతే ఉన్నాయో ఆ మేకపోతులు రెండింటినీ కూడా మార్మికంగా లోపలికి వచ్చి జాగ్రత్తగా కట్లు విప్పి ఎత్తుకుపోతున్నారట. ఎత్తుకుపోతూ ఉంటే ఈ 2 కూడా ఆ ఊర్వశి యొక్క చెలికత్తలేగా, తెలిసినవేగా, అందుకని వెళ్తున్నామనే సంకేతం ఇవ్వాలిగా ఊర్వశికి, అందుకని గబుక్కుని అరిచేయట. అక్కడేం బాధ కలగల, ఆయన అరిచేయటప్పటికీ ఊర్వశి భర్తతో రమిస్తున్నటువంటి ఊర్వశి ఒక్కసారిగా రాజుగారిని పక్కకి దోసేసి రాజా నా మేకపోతులు అన్నట. రమిస్తున్నటువంటి భంగిమలో ఉన్నాడు కనుక ఆయన నగ్నంగానే ఉన్నాడు. కాలం ఎంత బలోపేతమో ఎలా ఉంటుందో చూడండి. ఉన్నాడు, భార్య వెంటనే తన్ని పక్కకి దోసేసి మరి ఏమంది, మరి నా మేకపోతులు ఉంది, మేకపోతులు వెళ్ళిపోతే మళ్ళీ భార్య తనతో ఉండదు, ఆయన బాధ అయింది. ఆ భంగిమలోనే, ఆ స్థితిలోనే వెంటనే ఎవరో తీసుకువెళ్ళిపోతున్నారు ఈ మేకపోతులు అనేటువంటి ఆలోచన వచ్చిన వాడే అక్కడే ఉన్నటువంటి కత్తిని చేతిలో పట్టుకుని ఇంకా మనల్ని పట్టుకు అరుపోస్తున్నటువంటి వైపుకు పరిగెత్తడం మొదలెట్టాడు. ఈ లోపల గంధర్వులు ఏం చేశారు, మితిమీరిన వేగంతో కనపడుతూనే, మళ్ళీ కనపడకుండా కాదు, ఎందుకంటే తమల్ని వెంబడించాలి కదా, రాజు వెంబడించాలి అంటే ఆయన కనపడుతున్నట్లుగానే పరిగెడుతూ అందకుండా పరిగెడుతున్నారు. అందకుండా పరిగెత్తి చాలా దూరం పరిగెత్తిచ్చారు. అంతా పరిగెత్తించిన తర్వాత ఒకానొక సందర్భంలో మేకపోతుని 2 వదిలేశారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ అంతర్హితమైపోయారు గంధర్వులు కనుక. వెంటనే ఆ మేకపోతులు వచ్చారని ఆయన మళ్ళీ వీటిని తీసుకెళ్ళి ఇంట్లో కట్టేసేస్తే మా ఆవిడ ప్రశాంతం అనుకున్నాడు. ఆ మేకపోతుని 2 అలాగే పట్టుకుని తెచ్చుకున్నాడు. కనీసం తాను నగ్నంగా ఉన్నాను ఇక్కడ కూడా స్పృహ రాలా. అదే స్థితిలో తీసుకువెళ్ళిపోయి మేకపోతుని అంతఃపురంలో కట్టేద్దామని వెళ్ళిపోతున్నాడు. ఈ లోపల కంగారుగా భర్తను పక్కకు తోసింది, లేచింది, గబగబా స్నానం చేసింది, తన వస్త్రాలు మార్చుకుని బయటకు వచ్చింది. అప్పుడప్పుడే తెల్లవారుతోంది. ఆ తెల్లవారుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇంకా పూర్తిగా తెల్లవారలేదు. ఎక్కడ ఈ పురూరవుడు నగ్నంగా కనపడ్డో ఊర్వశికి అని భయపడి ఇంద్రుడు ఒక చిన్న వజ్రాయుధంతో ఓ మెరుపు మెరిపించాట. అయ్యో కదా, మెరిపించాట. గబుక్కున చూడదేమో, గబుక్కున మేకపోతులు వచ్చాయని ఆనందంతో మేకపోతుల దగ్గరికి వెళ్ళిపోతే ఈయన గబుక్కున అవతలికి వెళ్ళి బట్ట కట్టేసుకుంటాడేమో, అలా కనపడితే కదా ఇప్పుడు ఊర్వశి మళ్ళీ స్వర్గానికి వచ్చేది. ఆ బాధతో వెంటనే ఇంద్రుడు ఏం చేశాట, వజ్రాయుధాన్ని ఒకసారి జుళిపించేటప్పటికి ఏమైంది, ఒక కాంతి రేఖ మొత్తం జగత్తునంతా కూడా కాంతివంతంగా మార్చేసింట. ఆ కాంతిలో ఇప్పుడు ఏమైంది, ఎదురొస్తున్నటువంటి ఊర్వశికి పోతుల్ని తీసుకొస్తున్నటువంటి పురూరవ మహారాజు నగ్నంగా దర్శనమిచ్చేసాడు. ఇచ్చేటప్పటికి ఏమైపోయింది, మేకపోతుల్ని ఇస్తే ఇచ్చావు ఆనందం, కానీ నేను ఏదైతే రూల్ పెట్టానో ఆ రూల్లో 2వ రూల్ని నువ్వు పాడు చేసేసావు. ఏంటి ఆ రూల్, నువ్వు నాకు కనపడకూడనటువంటి స్థితిలో కనపడ్డావు కనుక ఈ క్షణమే నేను వెళ్ళిపోతున్నాను. ఇంకేమన్నాడు, బాబోయ్ ఎందుకు ఇలా మాట్లాడుతావు, నేను వెళ్ళింది దేనికోసం, పైగా వెళ్ళింది అర్ధరాత్రి.
అర్ధరాత్రి పూట మేకపోతుల్ని తీసుకువెళ్ళిపోతున్నారు కనుక ఆ క్షణంలో ఉన్నట్లుగా నేను వెళ్ళకపోతే మళ్ళీ వస్త్రం వేసుకుందాం, బట్టలు కట్టుకుందాం, మొత్తం డ్రెస్ అంతా వేసుకుందాం, కవచాలు పెట్టుకుందాం అని అనుకుంటే నాకు అయ్యే పని కాదు కదా. వెళ్ళిపోతున్నటువంటి వాటిని యథాతథంగా ఆపాలి కనుక నేను వెళ్ళాను. ఇంకా తెల్లవారలేదు. తెల్లవారే లోపల రాజ్య అంతఃపురానికి వచ్చేసేద్దామని తొందరగా వచ్చేస్తున్నాను. వచ్చే లోపల ఎందుకో మెరుపు మెరిసింది. ఆ మెరుపుకి నాకు సంబంధమే ఉంది. అప్పుడు నువ్వు నన్ను చూడాలనే ఉంది. చూడలేదని కాసేపు అనుకో, నేను వెళ్ళి తయారై వచ్చేస్తాను. నేను ఇంత నీ కోసం చేసావు, నువ్వు నా కోసం ఒక పని చేయలేవా అని అడిగాడు. నేను నీ కోసం చేయడం కాదు, నువ్వు నా కోసం చేయడం కాదు, నేను ఇదంతా కూడా ముందే చెప్పా. నువ్వు అసలంటూ తప్పు జరిగాక నేను పెట్టినటువంటి ఒక నియమం ఉల్లంఘన అయిన తర్వాత నువ్వు ఎంత బతిమిలాడినా నేను ఇంకొక క్షణం కూడా నీ దగ్గర ఉండను అని ముందే రూల్ పెట్టేశా. ఆ రూల్ మళ్ళీ పెట్టేసిన తర్వాత నువ్వు బతిమిలాడకు అని చెప్పా, మళ్ళీ బతిమిలాడుతున్నావు. దానికి కూడా ఇప్పుడు నేను వెళ్ళిపోతాను. చూస్తూ ఉండగానే పాపం పురూరవుడు ఊర్వశి ప్రియా వెళ్ళకు, నన్ను వదిలి వెళ్ళకు, నేను ఎందుకు కాకుండా అయిపోతాను, నీ మీద నాకు అత్యంత ప్రేమ ఉంది, నన్ను ఇలా అనాథం చేసి వెళ్ళిపోకని పాపం వెనకాల అరుస్తున్నా సరే నడుస్తూ ఒడివడిగా అడుగులు వేసుకుంటూ ఆ మేకపోతులతో సహా ఆకాశ మార్గంలో మాయమైపోయింది. ఎప్పుడైతే ఆకాశ మార్గంలోకి సగం దాకా వెళ్ళి మాయమైపోయిందో పురూరవుడు ఏమైపోయాడు, తాను ఏ స్థితిలో ఉన్నాడు, ఇంకా వస్త్రం కట్టుకోలే, నగ్నంగానే ఉన్నాడు. ఆ నగ్నంగా ఉన్నటువంటి స్థితిలో ఆకాశంలో మాయమైపోయినటువంటి భార్యని చూసి మనస్సు బుద్ధి చెలించిపోయిందిట. ఒక్కసారిగా తన ఉన్న యథాస్థితిని మర్చిపోయి అసలు తాను ఎవరి కోసం, అసలు తానెవరు, తాను దేనికి రాజు, అసలు ఇదంతా ఏమీ లేదు, వెళ్ళిపోయి తనకి దూరంగా వెళ్ళిపోయినటువంటి భార్య మాయమైపోయిందనేటువంటి ఒక్క ట్రాన్స్లో ఉండిపోయి ఆ భార్యను అలాగే ఆకాశ మార్గంలో చూసుకుంటూ వస్తుందని ఊర్వశి అని పిచ్చివాళ్ళలాగా అరుచుకుంటూ పిలుచుకుంటూ అలా నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ కింద పడుతూ లేస్తూ అలా మొత్తం వెళ్ళిపోయాట. అలా మళ్ళీ కొన్ని సంవత్సరాల పాటు పిచ్చివాళ్ళ తిరిగిపోయాట. ఇంకా రాజ్యం లేదు, రాజుగా కాదు, అసలు తానేమైపోతున్నాడో తనకు తెలియదు. ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి, గడ్డాలు పెరిగిపోయి, మీసాలు పెరిగిపోయి, జుట్టంతా చింపిరి జుట్టు అయిపోయి, మనిషి నల్లబడిపోయి, బురద పెంట ఏది పడితే అదల్లా శరీరానికి అంటుకుపోయి, ఎలా అంటే దాన్ని ఏమంటారు, పిచ్చివాడు ఉంటాడు, విహ్వలుడైనటువంటి వాడు ఉంటాడు. పిచ్చివాడు, ఇంకా వాడి మనస్సు మీద కానీ శరీరం మీద కానీ ఇంకా వాడికి కంట్రోల్ ఉండదు. పైగా వాడికి తినడానికి ఆహారం దొరకదు. ఎప్పుడు ఎవరు ఎక్కడ ఏది ఇస్తే అదల్లా నోట్లో పెట్టేసుకుని ఆకలి తీర్చుకుంటాడు. మళ్ళీ వాడు ట్రాన్స్లో వాడు ఉండిపోతూ ఉంటాడు. అలాంటి ట్రాన్స్లో తిరుగుతూ వెళ్ళిపోతూ ఉన్నట్టు కొన్ని సంవత్సరాల పాటు అలా తిరిగేసేట, పిచ్చివాడైపోయాట. ఒళ్ళంతా ఎలా అయిపోయిందంటే దుమ్ము కొట్టుకుపోయి అసలు మనిషిని చూస్తే ఎంతోమంది ఆ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు, ఆ చుట్టుపక్కల రాజ్యాలకు సంబంధించిన వాళ్ళు కూడా చివరికి ఒకనొక సందర్భంలో ఈయన పురూరవ మహారాజాని గుర్తుపట్టడానికి కూడా లేకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫలాలు లేకపోతే తినుబండారాలు ఏదో పిచ్చివాడు వచ్చాడని ఆ చేతుల్లో వదిలేసి వెళ్ళిపోతూ ఉండేవాట. అలా నగ్నంగా తిరుగుతూనే ఉన్నట్ట. కొన్నేళ్ళయింది, 100 సంవత్సరాలు గడిచిపోయినాక ఒకనొక సందర్భంలో తాను తిరుగుతున్నటువంటి చోట ఓ చిన్న, దాన్ని ఏమంటారు, ఇప్పుడు మనకు అక్కడ మహాకుంభమేళా జరుగుతున్నట్టుగా ఇంకో కుంభమేళా ఏదో జరుగుతుంది. అక్కడ ఈ యాచకులందరూ వెళ్ళి అక్కడ ₹1 ఎక్కువ ఇస్తారు, తినడానికి కాస్త ఎక్కువగా అన్నదాన సత్రాలు అవి పెడతారు. అలాంటి చోటుకి వెళ్తే మనకు కాస్త ఆహారం ఈజీగా దొరుకుతుంది అనేటువంటి ఆలోచనతో ఈ యాచకులందరూ వెళ్తూ వాళ్ళందరితో పాటు ఈయన కూడా ఓ మూల కూర్చుని ఉంటే, ఒరే రావయ్య మనకి బాగా కాస్త 2 రోజులు 3 రోజులు ఈ కుంభమేళ అయిపోయేదాకా చక్కగా 3 పూట్ల భోజనం దొరుకుతుంది, సమయానికి పద మాతో పాటు రా అని చెప్పి లాక్కుని తీసుకెళ్తే అక్కడ కుంభమేళా జరుగుతుంది. అందరూ వచ్చి స్నానాలు చేస్తున్నారు. ఆ రోజు ఎలాంటి తిథి అంటే దేవతాగణాలు కూడా భూలోకానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి కొలంలో స్నానం చేసి వెళ్తారు. ఆ సందర్భంలో ఆ దేవకన్యలతో పాటుగా ఊర్వశి కూడా మళ్ళీ జగత్తులోకి వచ్చింది. ఆ ఊర్వశి వస్తోందని చూసింగానే ఆ కళ్ళు ఎక్కడ ఆగిపోయినాయి, ఊర్వశి మాయమైపోవడంతో ఆగిపోయినాయి. మళ్ళీ ఊర్వశి కళ్ళ ముందు కనబడంగానే మళ్ళీ స్మృతిలోకి వచ్చాడు పురూరవుడు. చూశాడు, ఊర్వశిని చూడంగానే మళ్ళీ అంత పిచ్చి ఎగిరిపోయింది. ఒక్కసారి ఊర్వశి కనపడ్డావా నా ప్రియా సఖి, ఇన్నాళ్ళకి కనపడ్డావా, నా మీద దయదలిచావా, రా మళ్ళీ మన రాజ్యానికి వెళ్దాం, మన రాజ్యాన్ని మన ఇద్దరం ఆనందంగా ఉందాం, నీకోసం మొత్తం మన రాజ్యం అంతా నిరీక్షిస్తోంది అనుకుంటూ మళ్ళీ వచ్చేసేసి పిచ్చిగా అరుచుకుంటూ ఆ ఊర్వశి చేతులు పట్టుకుని బతిమిలాడుతున్నాడు, కాళ్ళు పట్టుకుని బతిమిలాడేశాడట. బతిమిలాడేటప్పటికి అప్పుడు ఊర్వశి ఎగతాళిగా నవ్వి, పిచ్చివాడా
ఇంత చదువుకున్నావే, ఇంత మహారాజువే, ఇంత మహారాజు అయి ఉండి ఇంత చదువుకుని ఇంత శిక్షణని తీసుకుని నీ మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావా? ఎక్కడ మనస్సు కంట్రోల్ తప్పిందో ఆ వంశంలోనే ఆ పిల్లవాడికే కంట్రోల్ చేసుకోలేకపోయావా అని మళ్ళీ ఇంకొక స్త్రీతో తిట్టించుకునేటువంటి అవగత్యం పట్టింది. ఇప్పుడు ఇదంతా ఎవరి వల్ల వచ్చింది? జెనెటికల్గా ఇవన్నీ మరి ఇంకా పక్కనేనా తల్లిదండ్రులు చేసినటువంటి తప్పు తప్పనిసరిగా ఎక్కడో అక్కడ పిల్లలు అనుభవించాల్సిందే. అనుభవించకూడదు అనుకుని కనుక మనం అనుకుంటే తప్పనిసరిగా దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే. కానీ తారా చేసుకోలేదు, చంద్రుడు చేసుకోలేదు ప్రాయశ్చిత్తం. ఆ వరం ఇప్పుడు ఎవరు అనుభవిస్తున్నారు? పురూరవుడు అనుభవిస్తున్నాడా లేదా? తిట్టింది, ఇంత చదువుకున్నావే, ఇన్ని తెలుసంటావే, రాజ్యాన్ని ఇంత చక్కగా చిన్న వయసులోనే భుజస్కంధాల మీదకి వేసుకున్నావే, ఎక్కడ శత్రుసేనలు ఇంత కదిలినా సరే నీ దగ్గరికి వెంటనే విషయం వచ్చేసేదే, ఇన్ని తెలిసిన వాడివి దేవవేశ్యలని నమ్మకూడదని నీ గురువు ఎప్పుడు నీకు చెప్పలేదా? దేవవేశ్యలకి వివాహం అనేటువంటి కట్టు లేదనేటువంటి విషయం మీ గురుదేవులు నీకు చెప్పలేదా? దేవవేశ్యలు వచ్చిన కొంతకాలం మాత్రమే ఈ భూలోకంలో ఉండి వెళ్ళిపోతూ ఉంటారు, ఒకవేళ శాపగ్రస్తులైతే అనేటువంటి విషయం మీ గురుదేవులు ఎప్పుడు నీకు చెప్పలేదా? పురాణ ఇతిహాసాలు చదవలేదా నువ్వు ఎప్పుడు కూడా? విజ్ఞానాన్ని పెంచుకో. ఇంత రాజు అయ్యుండి కేవలం కామాసక్తి కోసం ఇంత పిచ్చివాడి అయిపోయావా? నీ రాజ్యాన్ని వదిలేసావా? నీ భార్యలు ఉన్న వాళ్ళందరినీ అన్యాయం చేసావా? ఇదా నీ విచక్షణ? ఇదా నీ అసలైనటువంటి రాజబలం, మంత్రబలం, ఇదంతా కూడా ప్రభుబలం అన్నావు, అదంతా ఇలా ఇంతేనా నీకు అని చెప్పి ఈసడించుకుందిట. బుద్ధి వచ్చిన తర్వాత ఏ స్త్రీనైతే తాను కోరుకుంటూ ఇంతసేపు పిచ్చివాడిగా తిరిగాడో ఆ స్త్రీనే ఈసడించుకుని అవతలకి వెళ్ళిపోయేటప్పటికి ఏమైంది? మళ్ళీ విరక్తి వచ్చేసింది జీవితంలో. ఎవరి ప్రేమ కోసమైతే తిరిగానో ఆ ప్రేమ దక్కకపోగా ఆ వనిత నా గురించి ఇన్ని రకాలుగా మాట్లాడిందా? నిజంగా ఇంత నీచంగా మారిపోయానా నేను? ఆ నీచ స్థితికి వచ్చేసాను. 10 మందితో ఇలాంటి మాటలు పడ్డానికా నేను ఇంత మా తల్లిదండ్రులకు పుట్టాను నేను అనేటువంటి ఆలోచన వచ్చేటప్పటికల్లా మళ్ళీ వెళ్ళిపోయి ఆ కుంభమేళ ఆ సరస్సులో తాను కూడా దూకేసేసి ప్రక్షాళన చేసుకుని ఆ ఒంటి కంటింది, మనస్సు కంటింది అంతా వదిలించేసేసుకుని తన రాజ్యాన్ని వెతుక్కుంటూ అన్నీ గుర్తొచ్చాయిగా మరి రాజ్యానికి వెతుక్కుంటూ వెళ్ళాడు. వెళ్ళేం చేశాడు? మళ్ళీ రాజ్యంలో పూర్వస్థితిని మళ్ళీ పొందేం చేశాడు? ఎంత మనస్సు అన్నిటి మీద పెడుతున్నా అసలు ఇదివరకు స్థితి అయితే రావడానికి అవకాశం లేదుగా. తన భార్యల వల్ల మళ్ళీ తనకు కూడా పిల్లలు పుడతారుగా. ఎంత కాదనుకున్నా ఆ వంశానికి అంతటికి ఒక మచ్చ అయితే తీసుకొచ్చాడుగా. ఆ మచ్చని భారంగా మోస్తూ తన పిల్లలు మళ్ళీ పెద్దవాళ్ళు అయ్యేదాకా ఆగి తను చేసినటువంటి ఈ పాపానికి ప్రక్షాళనగా ప్రాయశ్చిత్తం చేసుకుని గురువుల ద్వారా మళ్ళీ తను అమ్మవారి యొక్క మంత్రాన్ని తీసుకుని పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటూ అక్కడి రాజ్యంలో అంటే ఎక్కడికో పారిపోయి దాని నుంచి నిష్కృతి కావాలని కోరుకోకుండా ఉన్న చోటనే ఉండి నిరంతరం అవమానమో బాధో అది గుర్తొచ్చినప్పుడు అంతా కూడా మనస్సు కంపించిపోతూ ఉండడము, ఆ స్థితిని యథాతథంగా అనుభవిస్తూ అమ్మవారి ముందు సర్వస్వ శరణాగతి వేడుకుంటూనే ఆ పాపం నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేసి తర్వాత ఆ రాజ్యాన్నంతటిని మళ్ళీ తన పిల్లలకు అప్పగించేసి మళ్ళీ తాను కూడా వైరాగ్య చింతనతో అమ్మవారిలో ఐక్యమైపోయాడు. ఆ కథంతా ఇప్పుడు ఎవరికి గుర్తొచ్చింది? వేదవ్యాసుల వారికి. ఈ అరణిమథనం చేస్తూ ఉంటే ఒకానొక సందర్భంలో పురూరవుడు దేవకన్యని ఇలాగే వలచి అందరి ముందు పిచ్చివాడిలాగా నగ్నంగా పరిగెత్తాట. ఏమో ఈ ఘృతాచిని వలస్తే నా పని కూడా అలాగే అవుతుందేమో. ఎందుకు వచ్చింది? అసలే మా నారదుల వారు ముందే హింట్ ఇచ్చి వెళ్ళారు, దేవకన్యల్ని దొంగ మారానన్నా సరే పూర్వ దొంగని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకు, వీళ్ళ వల్ల మళ్ళీ జీవితం ఎక్కడో అక్కడ ఇబ్బంది పాలు అవుతుంది అని చెప్పారు. కనుక వచ్చిన ఎదురుకుండా ఉండి నా మనస్సును రమింపజేస్తున్న ఆవిడ కూడా మళ్ళీ దేవకన్యే. ఈ దేవకన్య వల్ల ఇప్పుడు నేను పడాలా, ఈవిడ సాంగత్యంతో ఇప్పుడు నేను మళ్ళీ పిల్లవాడిని కనాలా, అవసరమా అనేటువంటి విచక్షణ వెంటనే వచ్చింది. ఈ కథని ఇప్పుడు ఎవరు చెప్పారు? సూతుల వారు సౌనకాది మహర్షులందరికీ చెప్పి ఈ రకంగా వచ్చినటువంటి మానసిక చాపల్యాన్ని కూడా వ్యాసుల వారు బుద్ధి యొక్క విచక్షణ జ్ఞానంతో వెంటనే సర్దుకొని తాను ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేటువంటి ఆలోచనతో చక్కటి ధర్మబద్ధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకుని అక్కడితో ఆలోచన ఆపేశాడు. ఎప్పుడైతే ఆ భావన ఘృతాచికి ఎప్పుడైతే వ్యాస భగవానుడి మనసులో రగులుతున్నటువంటి ఈ భావనంతా కూడా అర్థమైందో ఈయన వెంటనే వెళ్ళిపోయాడు పురూరవ వృత్తాంతానికి. ఇదివరకు రోజుల్లో మా సీనియర్ ఊర్వశి చేసినటువంటి వృత్తాంతం అంతా ఆయనకి తెలుసు. ఇప్పుడు నన్ను కూడా అలాగే అనుకుంటున్నాడు. ఇంతకు మించి దగ్గరికి వెళితే ఏమవుతుంది? ఇదివరకు చాలామంది ఇలాగే
దేవకన్యలకి రకరకాల శాపాలు ఇచ్చి బండరాళ్ళుగా మార్చేశారట. ఇప్పుడు నేను కూడా ఈయనకి మరింత సన్నిహితంగా వెళ్ళాననుకో, గబుక్కున నువ్వు ఇప్పుడు బండరాయిగా మారిపోనన్నా నన్ను శపించొచ్చు. ఈయన ఏమైనా జరగచ్చు నిమిషంలో. ఆ బండరాయిగా ఉండిపోయే బదులు ఇక్కడితో ఈయన మనస్సు నాకు అర్థమైంది కనుక ఇంక ఈయన జోలికి వెళ్లకుండా నేను వెళ్ళిపోవడం మంచిది అని అనుకో. అలా అనుకోగానే ఏమైపోయింది, నేను వెళ్ళిపోవడం మంచిది. ముందు అసలు ఈ రూపంతో ఈయనకి ఇంకా నేను కనపడకూడదు. గబుకుని ఈ రూపం ఇంకో కాసేపు కనపడితే ఘృతాచి నువ్వు బండరాయి వైపు అంటాడేమో. ఆ ఘృతాచి రూపం ముందు మాయమైపోవాలి. మాయమైపోవాలంటే మార్మికమైనటువంటి శరీరాలు పొందవచ్చు తప్ప మాయమైపోయే శక్తి ఇంకా ఘృతాచికి రాలే. ఇంకా అంత సాధన లేదు, సీనియర్స్కున్న శక్తి ఇంకా ఇవిడికి రాలే. అందుకని ఘృతాచి ఏం చేసింది, వెంటనే తన రూపాన్ని ఘృతాచి రూపం నుంచి రామచిలక రూపంలోకి తీసుకెళ్ళిపోయింది. రామచిలక ఎలా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, ఎర్రటి ముక్కుతో ఉంటుంది కదా. పచ్చగా ఎర్రటి ముక్కుతో కీచుకీచమనుకుంటూ అది వెంటనే తన రూపాన్ని మార్చుకుని ఎగిరిపోయింది. ఇక్కడ వ్యాసుల వారు ఏం చేస్తున్నారు, అరణిమంథనం చేస్తున్నారు. అరణిమంథనం చేస్తూ లోపల ఇన్ని ఆలోచనలు వస్తుంటే ప్రతి ఆలోచనకి సమగ్రమైనటువంటి విచారణ చేస్తూ ఏది మంచి ఏది చెడు అని తనకి తాను ఆలోచించుకుంటూ ఎంత కాదనుకున్నా కాస్త కామప్రేరితమైనటువంటి మనస్సుతో ఘృతాచిని చూశాడు గనక ఘృతాచి వలన కొంత మనస్సు కదిలింది కనుక ఆ కదిలినటువంటి మనస్సుతో ఇంకా అరణిమంథనం చేస్తున్నాడు కనుక ఎక్కడ మనస్సు కదిలిందో ఆ ఘృతాచినే ఉన్నట్లుండి రామచిలకగా మారిపోయి ఎగిరిపోతూ ఉంటే ఆ రామచిలక దర్శనం కూడా చేశాడు కనుక ఈ రెండింటి దర్శనంతో మనస్సు ఒక్కసారిగా కూడా ఆనందాన్ని పొందేటప్పటికల్లా జరుగుతున్నటువంటి అరణిమంథనంతో తనకి తెలియకుండానే రేతస్ఖలనం జరిగిపోయింది. ఆ రేతస్ఖలనం జరిగి ఎందులో ఏమైంది, తను చేసినటువంటి అరణిమంథనం అంటే అగ్ని రాజుకున్నప్పుడే ఆ అగ్ని రాజుకున్నటువంటి అరణిమంథన అగ్ని యందు ఈ రేతస్సు వెళ్ళిపోయి పడిపోయినప్పటికి ఏమైపోయింది, తనకి జరిగిందని తను అసలు ఏం జరిగింది అనేటువంటి ఆలోచన తన మనస్సుని తట్టే లోపలే అక్కడ చిన్న పిల్లవాడి యొక్క ఆవిర్భావం జరిగిపోయింది. అయోనిజుడు అరణీగర్భ సంభూతుడు సుఖమహర్షి యొక్క జననం జరిగిపోయింది. ఏ స్త్రీతోనూ సంగమం లేకుండా కేవలం స్త్రీ రూపాన్ని ఆలంబన చేసుకుని ఏ మనసుకి ఎటువంటి కదలిక కావాలో ఆ కదలికకి మాత్రమే ఆస్కారం ఇచ్చారు వ్యాసుల భగవానులు. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆ కదలిక లేకపోతే అమ్మవారు ఇచ్చినటువంటి ఈ దేహం భౌతికంగా ఎటువంటి కార్యక్రమం లోపల జరగకపోతే ఆ రేతస్ఖలనం అనేటువంటి జరగదు. ఏ రేతస్ఖలనం జరగకపోతే ప్రత్యుత్పత్తి మరొక పుత్రుడి యొక్క జననం జరగడానికి అవకాశం లేదు. అంతవరకు మాత్రమే శరీరం వినియోగింపబడి రేతస్ఖలనం జరిగిందని తాను తలచి అక్కడ ఎదురుకుండా చూసేటప్పటికల్లా రెల్లుగట్టి మీద పిల్లవాడి యొక్క జననం, వాడి యొక్క మూర్తి కనబడింది. ఎలా ఉన్నాడు, మెరిసిపోతూ ఉన్నట. పడింది అగ్ని యందు. పిల్లవాడు ఎలా ఉన్నట్ట, ఈ అగ్ని రగులుతోంది, రగులుతున్న అగ్ని పక్కన ఇంకొక అగ్నియా అన్నట్లు ఉన్నట్ట. అగ్నిలా మెరిసిపోతున్నట్ట, కణకణ దాన్ని ఏమంటారు, లోపల నుంచి జ్వాల అంటే ఎర్రగా ఉన్నట్ట, పచ్చగా ఎర్రగా ఉంటూనే అగ్నిలా మెరిసిపోతూ ఉన్నట్ట. ఆ మెరుపులోంచి ఒక రకమైనటువంటి ఆనందానుభూతిని చూపురులందరికీ కలిగిస్తూ ఉన్నట్ట. ఈ పిల్లవాడు ఎప్పుడైతే ఇక్కడ అరణిమంథనం అనబడేటువంటి ఆ గడ్డి మీదకి వచ్చి పడేటప్పటికీ పూల వర్షాలు కురిశాయట. దుందుబులన్నీ కూడా స్వర్గలోకం నుంచి విశేషంగా వాయించబడ్డాయట. ఎక్కడికక్కడ మొత్తం జగత్తులో ఉన్నటువంటి జంతువులన్నీ కూడా ఆనంద రావాలు చేస్తూ ఉన్నాయట. చిలకలు, పక్షులు, వేటికి సంబంధించినటువంటి రావాన్ని ఆ జంతువు, ఆ పక్షి రావం చేస్తూ ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటా. ప్రకృతి అంతా కూడా ఒక నూతనత్వాన్ని సంతరించుకుందిట. ఆ నూతనత్వాన్ని అనుభవిస్తూనే మొత్తం ప్రకృతి, అది గ్రీష్మ ఋతువా ఇంకో ఋతువా అన్నీ పక్కన పెట్టేస్తే ఉన్నట్లుండి వసంత ఋతువు వచ్చిందా అన్నట్లుగా ఆనందాన్ని కలిగించేటువంటి విధానంలో మారిపోయిందిట. ఎక్కడ చూసినా పూలు, ఎక్కడ చూసినా పళ్ళు, ఎక్కడ చూసినా ఆనందం, కిలకిలా రావాలు. ఆ కిలకిలా రావాల మధ్యలో అక్కడ పారుతున్నటువంటి మందాకిని నది, ఆ మందాకిని నది యొక్క గలగల రావాలు, ఆ రావాల మధ్యలో ఇక్కడ పుత్రుల యొక్క జననం. ఆ జననం చూసేటప్పటికి తండ్రి యొక్క మనస్సు ఆనందోత్సాహాలతో నిండిపోయింది. ఆ పిల్లవాడిని చూశాడు, ఒక్కసారిగా ఎత్తేసుకుని దగ్గర తీసుకున్నాడు. ఏమయ్యాడు, వెంటనే మందాకిని నది దగ్గరికి వెళ్ళిపోయాట. నది లోపలికి వెళ్ళిపోయి ఆ పుట్టిన పిల్లవాడిని మందాకిని నదిలో ఇలా ముంచి తేల్చేశాట. అంటే వెంటనే పుట్టి స్నానం చేయించేశాడంటే పుట్టిన వెంటనే పుట్టి స్నానం చేయించాడు. 10 రోజులు ఆగడానికి 20 రోజులు ఆగడానికి మనుష్య యోనిలో పుట్టలేదు కదా వాడేమి. పుట్టినవాడు ఎలా పుట్టాడు, అగ్ని సంభూతుడుగా పుట్టాడు.
అగ్ని నుంచి జననాన్ని పొందినటువంటి వాడిగా ఉన్నాడు. అగ్ని వలె శుద్ధముగా సత్వస్వరూపంగా ఉన్నాడు. దాని దగ్గరికి వెళ్ళడానికి ఏదైనా సరే ఓ నిమిషం ఆలోచించాలన్నంత స్థాయిలో తేజస్సుని లోపల నుంచి బయటికి వదులుతూ ఉన్నట్ట పిల్లవాడు. అటువంటి పిల్లవాడిని హత్తుకుని ఆనందాన్ని అనుభవిస్తూ మందాకిని నదిలో పిల్లవాడితో సహా స్నానం చేశాట. అంటే ఇందులో ఎన్ని నియమాలు కనబడుతున్నాయి? ఇందులో దాదాపుగా పురూరవ వృత్తాంతం నుంచి చూడండి ఎన్ని డూస్ అండ్ డోంట్స్ వచ్చాయో చూడండి. ఏం చేస్తే మంచి, ఏం చేస్తే చెడు, ఏది ఎలా చేయాలి, ఏది ఎప్పుడు చేయాలి, ఎలా చేస్తే అది వంశానికి మంచిది, ఎలా చేస్తే భార్యాభర్తల అనుబంధం బాగుంటుంది, ఎలా ఉంటే నిత్యము ఆనందంగా ఉండగలం, ఏం చేస్తే ఎటువంటి విపత్తులు వస్తాయి. తిథి వార నక్షత్రాలతో పాటు కోడ్ లాంగ్వేజ్లో అన్నీ చెప్పారు. అంతకుమించి అనవసరంగా అంతకుమించి ఆ ప్రస్తావన తీసుకురావడం నాకు కూడా ఇష్టం లేదు అంటే అనవసరం అనేటువంటి విషయంతో నేను కొంత దాన్ని తగ్గించాను. అవునా కదా? అమావాస్య తిథి యందు రతిక్రీడ నిషిద్ధం జరగడంతో పాటే దానికి తగ్గ పరిణామాన్ని ఎదుర్కోవలసి వచ్చింది. అవునా కదా? స్త్రీ యందు లోలత్వం, భార్య యందు మమకారం మంచిది, స్త్రీ యందు లోలత్వం మంచిది కాదు. దానికి ఒడంబడిక, దానికి లొంగిపోయాడు పురూరవుడు. దాంతో రాజు అనబడేటువంటి మినిమం మర్యాదను కూడా కోల్పోయేటువంటి స్థితిని పొందాడు. స్త్రీ వల్ల ఉత్పత్తి కార్యం మటుకు జరగాలి, స్త్రీ వల్ల మనసు ఆనందపడాలి, స్త్రీ వల్ల కలిగిన దుఃఖము కాస్త ఉపశమనాన్ని పొందాలి, ఉపశాంతిని పొందాలి. అంతే వల్ల స్త్రీకి బానిస అవ్వకూడదు మనిషి ఎప్పుడు కూడా. మగవాడు ఎప్పుడు కూడా స్త్రీకి బానిస అవ్వకూడదు. ఆ బానిస అయ్యాడా విపత్తు తొందరలో ఉంది అని అర్థం. బానిస అయినటువంటి ప్రతి పురాణ గాథలోనూ వెనువెంటనే ఒక వైపరీత్యం అనేటువంటిది ప్రతి వాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నారు. దేనికి ఎవరూ బానిస అవ్వకూడదు. అతి అనేటువంటి సర్వత్ర వర్జయతి. ఇక్కడ ఇంకోసారి తీసుకొచ్చి చెప్పాడు. ఇలాంటివన్నీ చెబుతూనే ఇప్పుడు ఏం చెప్పాడు? దేని యందు మనస్సు లగ్నం అవుతుందో అదే మన భవిష్యత్తు. వ్యాస భగవానుడు ఏం చేశాడు? ఘృతాచిని చూశాడు, ఘృతాచి అందానికి లోబడ్డాడు. ఆ ఘృతాచి అందాన్ని స్వీకరిస్తూనే రామచిలుకగా ఘృతాచిని తలచాడు. ఆ రామచిలుకగా పుట్టినటువంటి వాడే ఇక్కడ అదే రూపంతో, అదే రంగుతో, ముక్కు కూడా కాస్త ఎర్రగా కూడా ఉందిట పుట్టినవాడికి. ముక్కు ఎర్రగా, శరీరం పచ్చగా ఉందిట. ఆ పచ్చగా ఉన్న శరీరంలోంచి, ఎర్రగా ఉన్న ముక్కులోంచి కూడా కాంతి మళ్ళీ బయటికి ప్రసరిస్తూ ఉందిట అగ్ని సంభూతుడు కనుక. అటువంటి కుమారుణ్ణి ఎత్తుకుని అంటే మనం ఎలాంటి భావనలతో ఈ పునరుత్పత్తి కార్యాన్ని చేస్తామో అదొక యజ్ఞం. పిల్లలు కొత్తగా పెళ్ళైనటువంటి పిల్లలు ఉంటే, పిల్లల్ని కనాలనుకునేటువంటి వాళ్ళు కనుక ఇంకా ఈ సమూహంలో ఉంటే, ఈ ప్రేక్షకుల్లో కనుక ఉంటే తెలుసుకోవాల్సిన విషయం, కామాసక్తితో పిల్లల్ని ఎప్పుడు కనకూడదు. గుర్తుపెట్టుకోండి. ప్రతి విషయం దేవీభావతం చెప్పింది అంటే అది శాసనం, దాన్ని జాగ్రత్తగా పట్టుకోవాలి. అయ్యో చెప్తోంది, ఇలా చెప్తున్నారేంటండి, ఇంత బహిర్గతంగా చెప్పకపోవడం వల్లనే విపత్తులు ఎక్కువ అవుతున్నాయి. అనుకోకుండా ఎప్పుడు గర్భం రాకూడదండి. అయ్యో మేము ప్లాన్ చేయలేదండి అనకూడదండి. అట్లాగా ప్లాన్ చేయాలి. దానికి భార్యాభర్తలిద్దరూ మానసికంగా సన్నద్ధం అవ్వాలి. పిల్లల కోసం సన్నద్ధమై వాళ్ళ మనసు పూర్తిగా పిల్లల మీద ఏకాగ్రత అయిన తర్వాత మాత్రమే సరైనటువంటి పిల్లలు పుడతారు. నీకు కేవలం ఇంకా భార్య మీద లేదు రతిక్రీడ మీద ఆసక్తి ఉన్నంతసేపు కనుక ఒకవేళ అనుకోకుండా గర్భధారణ దానిస్తే పిల్లలు అలాంటి మనస్తత్వాలు కలిగినటువంటి వాళ్ళే పుడతారు. దానివల్ల భవిష్యత్తు పాడవుతుంది, యువత పాడవుతుంది. కనుక ఇలాంటి విషయాలన్నీ కూడా తల్లిదండ్రులు పిల్లలకి చెప్పాలి. ఆ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే పిల్లల దాకా తీసుకువెళ్ళట్లేదో ఇలాంటి పురాణ ఇతిహాసాల్లో ఉన్నటువంటి అతి రహస్యమైన విషయాలు కూడా బయటికి చెప్పవలసి వస్తుంది. చెప్పకపోతే ఈ మాత్రం బహిర్గతం కూడా కాకపోతే వచ్చే రోజుల్లో పిల్లలు ఇంకాస్త పాడైపోతారు. స్త్రీ అంటే కేవలం కాముకత్వం కోసమే, పురుషుడు అంటే కేవలం డబ్బు సంపాదించడం కోసమే. డబ్బు వల్ల సుఖాన్ని ఆనందించాలి, సంపాదించడం వల్ల సుఖాన్ని అనుభవించాలని ఆడవాళ్ళు తలుస్తారు. ఆడవాళ్ళ వల్ల సుఖం మాత్రమే పొందాలి అని మగవాళ్ళు ఒక జోన్లోకి వెళ్ళిపోతారు. ఈ జోన్లో ఉండిపోవడం ఉద్ధరింపబడడం, అభివృద్ధి చెందడం కాదు ఎట్టి పరిస్థితుల్లో. పాశ్చాత్య దేశాలన్నీ అలాగే ఉన్నాయి. మనం ఆ స్థాయికి చాలా విభిన్నంగా ఉన్నాం. మనకు ఒక కుటుంబ వ్యవస్థ ఉంది, వివాహ వ్యవస్థ ఉంది, అందులో ఉమ్మడి కుటుంబంతో పెద్దవాళ్ళతో కలిసి ఉండడం ఉంది, మనతో పాటు పుట్టినటువంటి అన్నదమ్ములతో కలిసి పెరగడం ఉంది, వాళ్ళతోనే కలిసి ఇంటిని పంచుకోవడం ఉంది. అంతే ఎవరికి వాళ్ళు ఒక వయసు రాగానే బయటికి వెళ్ళిపోయి విచ్చలవిడితనంతో బతకడం అనేటువంటిది మన సంప్రదాయంలో లేనే లేదు. అవన్నీ ఎప్పుడైతే వస్తున్నాయో, వివాహాలు మాకు అక్కర్లేదు మేము విడిగా బతుకుతామనుకుంటున్నారో, ఎప్పుడైతే సహజీవనం అనేటువంటిది మనకు ఉన్నటువంటి కల్చర్లో, సంస్కృతిలో పెరుగుతుందో జాగ్రత్త పడాలి. ప్రతి ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మలు, తాతలు, అమ్మలు, నాన్నలు, అన్నలు, వదిళ్ళు ప్రతి వాళ్ళు జాగ్రత్త పడకపోతే మన రాబోయేటువంటి తరాలు ఇంకా విపరీత ధోరణులతో ఉంటాయి. అది చూసి బాధపడేటువంటి వాళ్ళం మనమే అవుతాం తర్వాత.
కనుక ప్రతి వాళ్ళం ఇది ఓపెన్గా మాట్లాడుకోవాలి. ఒక ఎయిడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, లేకపోతే ఇంకో మార్మికమైనటువంటి రోగాల గురించి మాట్లాడుకుంటున్నాం. పిల్లలు ఎలా కాపురం చేస్తే చక్కటి యువత పుడుతుందో, ఎంత చక్కటి భవిష్యత్తు వస్తుందో మాట్లాడుకోకపోతే, పిల్లలకి ఈ నియమాలు తెలుసుకోకపోతే పిల్లలు చేయకూడని పనులే చేస్తూ ఉంటారు. వాళ్ళకి దాని పట్ల ఆసక్తి కాదు, గౌరవభావన ఉండాలి. ఆ గౌరవభావన పిల్లల్లో పెంచకపోతే సంసారిక జీవనం కూడా బహిర్గతంగా ఒక క్రీడాశక్తిగా మారిపోతూ ఉంటుంది. అలా మారడం మనం చూస్తూ ఉండకూడదు, అది మన బాధ్యత. ఆ బాధ్యత దేవీభావతం ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు నువ్వు దేవీభావతం చదువుతావో అన్నిసార్లు ఈ చాప్టర్ దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఆ బాధ్యత తెలుస్తుంది, వెన్ను తడుతుంది, వెన్నుపూస కదులుతుంది. జాగ్రత్త పడాలనుకుంటూ ఉంటాం. నిత్యం మన పిల్లలకి ఇలాంటివన్నీ చెప్తూ ఉండాలి, పురాణ గాథ ఇతిహాసాలు చెప్తూ ఉండాలి. వాళ్ళు అడుగుతారు, ఓపెన్గా చెప్పకూడదా? ఇన్ని రకాల విద్యలు వాళ్ళు నేర్చుకుని ప్రపంచంలో మనల్ని వదిలేసి బయటికి ఎక్కడికో వెళ్ళినా సరే, దేశ విదేశాల్లో కూడా వాళ్ళకి ఎదురయ్యేటువంటి పరిస్థితులకి ఎదురోడి వాళ్ళు బతికి బోల్డ్ సంపాదించాలి, ఆనందంగా ఉండాలని కోరుకునే వాళ్ళం. కనీస ధర్మాలు చెప్పకపోతే ఎట్లా? వాళ్ళకి ఆనందం అనుభవిస్తారు, డబ్బు సంపాదిస్తున్నారు, ఆనందం ఏది జీవితంలో? ఇంత సంపాదిస్తున్న, కోట్లల్లో లక్షల్లో డబ్బులు సంపాదిస్తున్నా, పెద్ద విల్లాలు కొనుక్కుంటున్నా, పిల్లలకి ఆనందం అంటే ఏంటో తెలియటల్లా. మళ్ళీ అంత పెద్ద ఇల్లు కొనుక్కుని ఆనందం కోసం రెస్టారెంట్లకి, సినిమాలకి, ఇంకో చోటికి సంపాదించిన డబ్బంతా టికెట్ల రూపంలోనూ, రెస్టారెంట్లు బుక్ చేసుకోవడం రూపంలోనూ పెట్టేసి బయటికి వెళ్ళిపోయి ఆనందిస్తున్నారు. ఏదో ఒక దానిలో వాళ్ళ ఉన్న స్థితిని మర్చిపోయి ఇంకో రకంగా బతకడం, 10 మందిలా బతకడంలో ఆనందాన్ని ఆపాదించుకుంటున్నారు. అదా ఆనందం అంటే? నిజం చెప్తున్నా, నాకు ఈ మధ్య ఎంత కష్టం అనిపిస్తుందంటే, వివాహం అయిన తర్వాత నా కొడుక్కి కోడలికి ఇంట్లో దాన్ని ఏమంటాం మనం, కార్యం చేయడానికి కూడా పిల్లలు ఒప్పుకోట్లా. వాళ్ళు సిగ్గుపడుతున్నారని హోటల్స్కి పంపిస్తున్నాం. నిజం, ఈ మధ్యకాలంలో చూస్తున్నా, నిజం చాలా ఓపెన్గా ఈ వ్యాసపీఠం మీద కూర్చున్న తర్వాత ఏ విషయాన్నైనా సరే మర్యాదపూర్వకంగా మాట్లాడగలిగేటువంటి అర్హత నాకుందని పరిపూర్ణంగా నమ్ముతూ మాట్లాడుతున్నా. ఆలోచించండి ప్రతి వాళ్ళు కూడా. పిల్లల యొక్క వంశము పెరగడం కోసం, మన వంశం పెరగడం కోసం ఇంటికి కోడలు తెచ్చుకున్నాం. నా కొడుకు కోడలు నా ఇంట్లో ఉండాలి, ఎక్కడికో వెళ్ళడం ఏమిటి? అనాథలా వాళ్ళు ఏమన్నా? అవునా కాదా? ఇవన్నీ కూడా ధార్మికమైనటువంటి విషయాలు, మాట్లాడుకోకూడని విషయాలు కాదు, బహిర్గతంగా మాట్లాడుకోవలసిన విషయాలు. ఇవన్నీ దేవీభావతం ద్వారా తెలుసుకోవాలి. దీనికి ఏమి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు అక్కర్లా, సంసారం ఎలా చేయాలి 30 రోజుల్లో అని బుక్స్ అక్కర్లా. ఇంట్లో ఆల్రెడీ ఉన్నటువంటి అమ్మ, నాన్న, తాత, మామలు, అమ్మమ్మలు, నాయనమ్మలు వీళ్ళు చాలరా చెప్పడానికి? అమ్మ వండి పెట్టిన అన్నం ఎంత ఇష్టమో, అమ్మ చెప్పినటువంటి నీతి వాక్యాలు అంతే ఇష్టపడేటువంటి పిల్లల్ని మనం తీర్చిదిద్దగలగాలి. ఆ దిద్దితే అప్పుడు ఇలా పూర్వవుల్లాగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళు రారు. తర్వాత చంద్రుడు చెప్పుకోలేకపోయాడు, తార చెప్పుకోలేదు, కనీసం మనమన్నా చెప్పుకుందాం మన పిల్లలకి. అవునా కాదా? మనం చెప్పుకోకపోతే మన పిల్లలు బాగుపడరు. కనుక ఈ పూర్వ వృత్తాంతంతో తెలియాల్సిందేంటి? ఎక్కడ ఆగాలో తెలియాలి. అది తెలుసుకుంటే అప్పుడు వేదవ్యాసుల వారి యొక్క గొప్పతనం అర్థమవుతుంది. ఇంత అద్భుతమైనటువంటి జన్మ నాకు వచ్చింది, ఇన్ని వేదాన్ని విభాగం చేశాను, ఇన్ని పురాణాలు రాశాను, ఇన్ని ఇతిహాసాలు రాశాను, ఇంత చేసిన తర్వాత కూడా పుత్రకాంక్ష కలిగింది. ఆ పుత్రకాంక్ష కలిగిన ఒక్క మనస్సు అలా వెళ్ళినందుకు గాను ఇప్పుడు జీవితాన్ని మొత్తాన్ని కూడా బానిసత్వంలో పెట్టేసుకోవాలి. బానిసత్వం అంటే భార్య కింద ఉండడం బానిసత్వం కాదు. ఆ భార్యని పోషించడానికి ఎంతమంది ముందు నేను చేతులు చాచాలి? ఇన్నాళ్ళు నేను రాసిన దానికో, నేను చేసిన దానికో నోరెత్తి ఎవరిని డబ్బులు అడగల. ఇప్పుడు కుటుంబం వచ్చిందనగానే పోషణాభారం పడుతుంది. పైగా నేను దేన్ని అంటకుండా ఉండగలిగేటువంటి స్థితిలో ఉన్నాను, అంటిసా చేసుకునేటువంటి స్థితిలోకి నేను వెళ్ళకూడదు అనేటువంటి ఒక బుద్ధి, సమమైనటువంటి విచక్షణ జ్ఞానంలోకి తీసుకురాగానే తను తాను సర్దుకుని ఇంత అద్భుతమైనటువంటి లోక కళ్యాణాన్ని మనందరికీ కూడా చేసి చూపించాడు ఆయన. మనిషి ఎలా ఉండాలి? మనసు చెలించడంలో తప్పు లేదు. 1కి 10 సార్లు అనుకోండి, అయ్యో నేను మానసిక దోషం చేశా, అదేం పెద్ద దోషం కాదు. మనసు గుణమే చలించడం. ఆ చలించినటువంటి గుణాన్ని బుద్ధి ప్రేరేపణతో ఆపగలగాలి. కొడుకు వచ్చి, నాన్న ఏమిటి నాన్న ఇంత వయసు వచ్చింది, ఆగండి నిమిషం ఆగండి నేను చూసుకుంటానే అనగానే ఎంత కదులుతున్నటువంటి తండ్రి అయినా ఆగుతాడు నిమిషం. అవునా కదా? అందుకనే చంద్రుడు మనస్సు కంపించిన ప్రతిసారి బుద్ధికి పని చెప్పాలి. కొడుకు ఎదురుకుండా రాగానే తండ్రి మౌనాన్ని వహిస్తాడు. అది జపంలో కావచ్చు, తపంలో కావచ్చు, సాధనలో కావచ్చు, లౌకికమైన వ్యవహారాల్లో కావచ్చు, ఇంద్రియాసక్తితో కూడుకున్నటువంటి వ్యవహారాలు కావచ్చు, ఏ వ్యవహారాలను కావచ్చు. కానీ వాళ్ళ నుంచి మనల్ని మనం కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి?
బుద్ధిని వినియోగించుకోవాలి. ఆ బుద్ధి ఎవరు? యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఆ తల్లిని ఆరాధన చేస్తే, ఆ తల్లి పాదాలు పట్టుకుంటే, తల్లి పాదాల దగ్గర మనస్సును నిరంతరం ఉండేలా కనుక మనం చేసుకుంటే ఏమవుతుంది? ఆ తల్లి బుద్ధి ప్రేరేపణ చేస్తుంది, తనంతట తానుగా తప్పు వైపుకి మనల్ని వెళ్ళనివ్వకుండా ఆపేస్తుంది. ఆపడం కావాలి మనకి, ఆపేవాళ్ళు కావాలి. అమ్మ ఆపుతుంది అంతే, ఇంకెవరూ ఆపలేరు ప్రపంచంలో. కనుక ఇప్పుడు మనందరికీ కావాల్సింది ఏంటి? ఆ తల్లి అనుగ్రహం, సంపూర్ణ అనుగ్రహం. ఎప్పుడైతే పిల్లవాడు పుట్టాడో ఆనందం, ఇంకా ఇంకా ఏ మన వ్యాస భగవానుడికి కావాల్సినటువంటి మనస్సు తృప్తి చెందిపోయింది. నా కొడుకు వచ్చేసాడు, నా కొడుకు వచ్చేసేసాడు అనుకున్నంతసేపు పట్టలేదు. మొత్తం నారదుడు, తుంబురుడు వీళ్ళందరూ వచ్చారు. ఆ పిల్లవాడిని చక్కగా స్నానం చేయించి యువతరికి తీసుకొచ్చంగానే పైన ఆకాశం నుంచి ఒక దండము, కమండలము, దాంతోపాటు ఒక తపస్సు చేసుకునేటువంటి జింక చర్మము, దాంతోపాటుగా ఒక ఒంటికి కట్టుకునేటువంటి కౌపీనం, ఇవన్నీ కూడా స్వర్గలోకం నుంచి కింద పడ్డాయట. అంటే భవిష్యత్తు నిర్దేశింపబడిపోతుంది. పుట్టిందెవరు? పురురవుడు పుట్టిందెవరికి? అలాంటి గుణాలే వచ్చాయి. ఇక్కడ పుట్టినవాడు ఎవరికి పుట్టారు? ఆయన లక్షణాలే వచ్చాయి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? కనుక వ్యాస భగవానుడికి కొడుకు పుట్టాట. ఎలా పుట్టాడు? పరమేశ్వర అనుగ్రహంతో పుట్టాడు, అమ్మ అనుగ్రహంతో పుట్టాడు. విష్ణుదేవుడికి మైమర్పించేటువంటి వాడు పుట్టాడు, విష్ణుదేవుడు లాంటి వాడు పుట్టాడు. ఎలా ఉన్నాడు? చిలక శరీరంతో ఉన్నాడండి. ఆ రంగు చూడండి అసలు, పచ్చగా ఎలా ఉన్నాడు. అందరూ తొంగి తొంగి చూస్తున్నారట స్వర్గలోకం నుంచి. ఎర్రటి ముక్కు కూడా అలాగే వచ్చిందండి అనుకుంటున్నారట. అంత బాగున్నట్ట, చూస్తుంటే ఆకర్షణీయంగా ఉన్నట్ట మనసుకి. అలాంటి వాడిని ఆ మందాకిని నదిలో స్నానం చేయించి తీసుకురాగానే వచ్చేటప్పటికల్లా ఆ శరీరం మీద కౌపీనం ధరింపజేయాలని అవన్నీ వేస్తూ ఉండంగానే నారదుడు, తుంబురుడు వీళ్ళందరూ వచ్చి చక్కగా వీణాగానాలు చేస్తున్నారట, రకరకాల వాయిద్యాలు మోగిస్తూ ఉన్నారట. ఈ లోపల వ్యాసుడు ఏం చేశాడు? తనంతట తానుగా పిల్లవాడు, అప్పుడే పుట్టినటువంటి వాడు ఒక 6 ఏళ్ల పిల్లవాడిగా మారిపోయాడు. 6 ఏళ్ల పిల్లవాడిగా మారిపోయినటువంటి వాడికి తానే అప్పటికప్పుడుగా ఉపవీతం వేసేసాడు, ఉపవీతం ధరింపజేసేసాడు. ఉపవీతం వేయంగానే ఉన్నటువంటి కర్తవ్యం ఏమిటి? గురువు దగ్గరికి వెళ్ళాలి, విద్యాభ్యాసం స్వీకరించాలి. ఎవరి దగ్గరికి పంపించాలి? బృహస్పతి తనంతట తానుగా స్వర్గలోకం నుంచి వచ్చాట. నేను శిష్యుడిగా చేసుకుంటాను, నేను గురువుగా పాఠాలు చెప్తాను అనుకున్నట్ట. ఆ పిల్లవాడిని చేయి పట్టుకుని తండ్రి పంపించాడు. అయ్యా మీరే అన్ని విద్యాబుద్ధులు నేర్పించండి పిల్లవాడికి అని చెప్పి పంపించాట. ఆ పిల్లవాడు చేయి పట్టుకుని ఊర్ధ్వలోకాల్లోకి బృహస్పతి గారు వెళ్తూ ఉంటే మనసులో ఆనందించేస్తున్నట్ట. ఇటువంటి శిష్యుడు దొరకడం నా అదృష్టం. అరణి గర్భ సంభూతుడు, అసలు ఎక్కడైనా జరుగుతుందా ప్రపంచంలో? అరణిమంధనం చేస్తుంటే పుట్టినటువంటి వాడయ్యా. వేదాన్ని రాశీభూతంగా ఉన్నటువంటి వేదాన్ని 4 భాగాలు చేసినటువంటి వేదవ్యాసుడు యొక్క కొడుకురా ఆయన మనస్సు రమిస్తే వచ్చినటువంటి వాడు. ఆయన మనస్సు రమించింది అంటే మొత్తం వేదం అంతా రాశీభూతంగా ఒక రూపాన్ని ధరించేసింది అంతే. ఆ వేదమే ఒక రూపాన్ని ధరించి నా కళ్ళ ముందర చేపట్టుకుని నడుస్తుంది. ఎంత అదృష్టవంతుడిని నేను, ఇటువంటి వాడికి పాఠాలు నేర్పుకుంటాను ఇంకా రేపటి నుంచి. ఇంకా నిత్యము త్రిమూర్తుల్ని ఏకకాలంలో దర్శించినటువంటి పుణ్యం నాదే కదా, భాగ్యం నాదే కదా అనుకుంటూ వెళ్తున్నట్ట బృహస్పతి. ఈయన చేయబట్టుకుని పిల్లవాడు నడుస్తున్నాడు. ఆయన అనుకుంటున్నట్ట, అబ్బా ఎంతమందికి ఎలాంటి విద్యలన్నీ ఇచ్చాడు. బ్రహ్మజ్ఞానము అంటే బృహస్పతుల వారే. అటువంటి బృహస్పతుల వారు నాకు గురువుగా దొరికారు. నిజంగా ఈ జన్మ నా తండ్రి ద్వారా దొరకడం నాదెంత అదృష్టం అని శిష్యుడు మురిసిపోతున్నట్ట. ఇంత గొప్ప శిష్యుడని గురువు మురిసిపోతున్నాడు, అంత గొప్ప గురువు అని శిష్యుడు మురిసిపోతున్నాడు. ఇది అసలైనటువంటి గురువు శిష్య సంబంధం. ఇంతకు మించినటువంటి బంధమే లేదయ్యా ప్రపంచంలో. దీనికోసం కదా ఈ జన్మ. ఇప్పుడు నువ్వు ఎన్నో జన్మలు తీసుకుంటూ ఉన్నావు, ఈ జన్మలోకి వచ్చావు. ఈ జన్మ కూడా ఒకనొక తల్లిదండ్రులకి ముద్దుల బిడ్డగా జగత్తులోకి వచ్చావు. ఎన్నో రకాల కార్యక్రమాలు చేసావు, ఎన్నో రకాల బాధలు పడ్డావు, ఇబ్బందులు పడ్డావు, సుఖాలు పడ్డావు, పనులు చేసావు, చదువుకున్నావు, ఎన్నో చేసావు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా దొరకనటువంటి తృప్తి ఒక గురువు దొరికిన తర్వాత, ఆ గురువు ద్వారా ఒక సాధనా మార్గంలోకి వెళ్ళాక, ఆ సాధన చేయగా కొన్నాళ్ళకి ఏమనిపిస్తుంట, అబ్బా ఈ గురువు కోసమే ఈ జన్మ వచ్చింది. ఆ గురువు లేకపోతే, ఈ జన్మ లేకపోతే నా మంత్రము, ఆ సాధనో, ఆ విధానము నాకు తెలిసేది కాదు కదా. ఆ గురువు లేకపోతే, ఆ గురువు దొరికేదాకా కూడా నా జీవితం అందరిలానే ఉంది కదా. ఇవాళ అందరిలా కాకుండా విలక్షణంగా నేను ఎందుకున్నాను? నా గురువు గారి అనుగ్రహం వల్ల ఉన్నా. కనుక ఇప్పుడు ఈ జన్మ తల్లి కోసమో, తండ్రి కోసమో, నా భర్త కోసమో, భార్య కోసమో కాదు. ఈ జన్మ నా గురువుని నేను వెతుక్కోవడం కోసం వచ్చింది. గురువు లభించిన జన్మ మళ్ళీ జన్మ పొందడానికి అవకాశం ఉందా? లేదు. ప్రతి వాళ్ళం సుఖమే అవుతాం. ఇంకా సరైనటువంటి గురువుని పొందాక, ఆ గురువుని పొందాననేటువంటి ఆనందం మనసులో కలిగాక, ఆ గురువే నాకు సర్వస్వం అనుకున్నాక మరి జన్మ ఉందా?
ఏమంటే అంత కన్ఫర్మ్గా ఎలా చెప్పగలడు? శుకుడికి ఉందా? పుట్టగానే బ్రహ్మజ్ఞాని అన్నాడు కదా, ఆయనకేమిటి సర్వస్వం ఇప్పుడు గురువే అనుకుంటున్నాడు. మనం కూడా ఎప్పుడైతే సర్వస్వము గురువు అనుకుంటామో, గురువు తర్వాత మరి ఇంకా దేన్ని పట్టుకోవాల్సిన అవసరం జీవుడికి జగత్తులో లేకుండా ఉంటుందో, మరి సంకల్పాలు కలగకుండా ఉంటాయో, అటువంటి వాడికి అదే చివరి జన్మ, అదే మోక్షం ఇచ్చేటువంటి జన్మ. అసలు ఆ గురువు కోసమేనయ్యా శిష్యుడిగా ఈ జన్మలో జన్మించాను. అసలు రుణం ఏమిటి? రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అన్నం. ఈ రుణాలన్నీ తీర్చుకుంటే రుణం తీర్చుకున్నటువంటి రుణగ్రస్తమైనటువంటి జీవుడికి ఇవన్నీ అంటిసాలు అవుతాయి. రుణం తీరిపోయిన తర్వాత గురువు కనబడతాడు. ఏమంటే రుణం తీరిపోయాక కనబడతాడా, రుణాలు తీర్చుకునేలా గురువు కనబడతాడా అంటే రుణాలు ఉండంగా గురువు కనపడదు. గురువు వచ్చిన తర్వాత ఇంకా రుణాలు లేవన్నట్లు అర్థం. ఎలా భావించాలి? నాకు ఇంకా కష్టాలే కనబడుతున్నాయి నా జీవితంలో. గురువు ద్వారా ఆ కష్టాన్ని అధిగమించగలిగేటువంటి శక్తి నీకు ముందు వస్తుందయ్యా. ముందు నమ్మి ముందు అడుగు ముందుకు వేయి. గురువుని త్రికరణ శుద్ధిగా ముందు నమ్ము, అడుగు ముందుకు వేయి. గురువుని నమ్ముకున్నాక ఇంకా నీకు బాధ అనేటువంటిది లేనటువంటి స్థితి ఒకనొక సమయానికి వస్తుంది, అనుగ్రహంగా వస్తుంది. గురువుని నమ్మాక ఈతి బాధలు పోతే, ఈతి బాధలు పోయాక రుణాలు తీరిపోయినట్టేగా అర్థం. ఏమిటోనండి, రోడ్డు మీదకి వెళ్తే 10 మంది ఫాలో చేస్తున్నారు. ఎందుకంటే అందరి దగ్గర అప్పులు చేశానండి, అంతే కదా. రోడ్డు మీదకి వెళ్తే 10 మంది ఫాలో చేస్తున్నారు. ఆ ఫాలోయింగ్ ఎప్పుడు తగ్గాలి మనకి? వాళ్ళ పట్ల మనం చేయాల్సినటువంటి పనులన్నీ చేసేసి ఇంకా మీకు నాకు అయిపోయిందయ్యా సంబంధం, రామ్ రామ్ అని చెప్తే ఎవరికి వాడు వెళ్ళిపోతాడు, లేకపోతే మన వెనకాలే తిరుగుతూ ఉంటాడు వాడు. అలా రుణాలన్నీ తీరిపోయాయి అంటే అర్థం ఏమిటి? నువ్వు రుణాన్ని తీర్చుకున్నావు అని అర్థం. రుణం తీర్చేవాడు ఎవడు? జన్మతోనూ దేహంతోనూ కూడా రుణం తీర్చేస్తున్నాడు. ఎవరు వాడు అంటే గురువు ఒక్కడే. అటువంటి గురువు లభించాడు నాకు అని శిష్యుడైనటువంటి శుకుడు ఆనందిస్తున్నట్ట. ఇంతకీ ఆ పిల్లవాడికి పేరేం పెట్టాడు? శుకుడు శుకుడు అని మనం 10 సార్లు అనేసుకుంటున్నాం. పచ్చటి శరీరంతోనూ ఎర్రటి ముక్కుతోనూ. సంస్కృతంలో రామచిలుకని ఏమని చెప్తాం? శుకుడు, సుఖ, అవునా కదా, సుఖము అని పిలుస్తాం. ఆ సుఖము అంటే రామచిలుకలా ఉండి రామచిలుక రూపంలోనే ఉన్నాడు గనక వ్యాసుల వారు కూడా ఏం చేశారు? ఆ పిల్లవాడికి సుఖ అనేటువంటి పేరే పెట్టాడు. వ్యాసుల వారి శిష్యులందరూ ఆయన ఏం పిలిచారట? శ్రీ సుఖ అని పిలిచారట. ఆ సుకుడు ఇంకా గురువు గారి వేలు పట్టుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి గురువు దగ్గర సకలమైనటువంటి విద్యల్ని నేర్చుకున్నట్ట. ఎలా? 64 రోజుల్లో 64 విద్యల్ని నేర్చేసుకున్నాడు. రోజుకొక విద్య. గురువు గారు ఇలా చెప్తూ ఉంటే అలా గ్రహించేసేటువంటి వాట. గురువు కన్నా పూర్వమే అన్నీ లోపల ఉన్నాయి. మర్యాదపూర్వకంగా గురువుని యాక్సెప్ట్ చేశాడు అన్నట్లుగా ఉందిట. ఇలా ఎవరు చేశారు ఇంతకుముందు? శ్రీకృష్ణ పరమాత్మ చేశాడు. ఆయన గురువు ఎవరు? సాందీప మహర్షి. ఆయనకు అన్నీ తెలుసు. పుట్టుకతోనే ఆయన విద్యా గుణములన్నీ కూడా తన యందు ఉంచుకుని జగత్తులోకి వచ్చినటువంటి వాడు. ఆయనకి ఏది అక్కర్లా జగత్తులోంచి. అయినా మర్యాద, ఒక గురు పరంపరానుగతంగా వచ్చేటువంటి విద్యని నేర్చుకుని తీరాల్సిందే. అది వాళ్ళ కోసం కాదు, జగత్తు కోసం. ఆ జగత్తు కోసం 10 మందికి ఆదర్శంగా నిలవడం కోసం వాళ్ళు గురువుని కట్టుపడి ఉన్నారు, గురువుని ఆశ్రయించి ఉన్నారు. ఆ గురువు చెప్పినటువంటి విద్యలన్నింటినీ యథాతథంగా స్వీకరించారు, చదువుకున్నారు, నేర్చుకున్నారు. చివరికి గురువుకి వాళ్ళు చెప్పినటువంటి విద్యలన్నింటికీ దక్షిణ కూడా, గురుదక్షిణను కూడా సమర్పించుకుని బయటకు వచ్చారు. శుకుడు కూడా 16 ఏళ్ల పిల్లవాడయ్యాట. 16 ఏళ్ల పిల్లవాడైన తర్వాత ఏం చేశాడు? ఇంత విద్యనిచ్చి, నాకు ఇంత పరిణతినిచ్చి, ఇంత జ్ఞానాన్ని నాకు ఇచ్చినటువంటి మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి? ఇంకా తీర్చుకోవడానికి వేరే ఏమీ లేదు. మీరు చేసేటువంటి పనులన్నీ నాకు చెప్పండి అని గురువుగారు చేసేటువంటి పనులన్నీ చేస్తూ, తద్వారా దేవతా సమూహాలు ఎటువంటి గురుదక్షిణనైతే గురువుగారికి అందించాలని లేదు, శుకుడు గురువుగారి తరఫున వచ్చి మాకందరికీ సేవలు చేశాడో, మంత్రబలంగానూ శాస్త్రపరంగానూ ఆయన చేయవలసినటువంటి కర్తవ్యాలన్నీ నిర్వహిస్తే ఆ దేవతాగణాలన్నీ కూడా కొంత ఫలాన్ని ఈయన చేతిలో పెట్టాయట. అదంతా తీసుకొచ్చి గురువుగారి పాదాల దగ్గర పెట్టి, నాయన మీరు చెప్పినటువంటి ఈ విద్యకి నేను గురుదక్షిణని సమర్పించుకుంటున్నాను అని చెప్పేసి వారి దగ్గర పర్మిషన్ తీసుకుని తండ్రి దగ్గరికి బయలుదేరి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చినప్పటికైనా తండ్రి ఏం చేస్తున్నాడు? పిల్లవాడి కోసం అప్పటికే వెయిట్ చేస్తున్నాడు. తండ్రి వచ్చేసాడు, పిల్లవాడు వచ్చేసేసాడు. రాగానే అసలు పిల్లవాడిని చూడంగానే ఏమనిపించింది? అబ్బా, ఇలాంటి కొడుకుని కదా నేను కోరుకున్నాను, నేను ఎలా భావించానో అలాగే ఉన్నాడు నా పిల్లవాడు. ఇటువంటి పిల్లవాడిని నిజంగా ఇంత తపస్సుతో నా ముందుకి వాడు ఒక రూపాన్ని గ్రహించి వీడు వస్తే ఇప్పుడు ఏమనిపిస్తుంది? నేను చేసిన తపస్సే రూపాన్ని గ్రహించిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆయన చేసినటువంటి తపస్సు అమ్మవారి గురించి చేశాడు. ఇప్పుడు ఎదురుకుండా పిల్లవాడు వచ్చి నుంచున్నాడు. ఒక రూపంగా
అమ్మవారే కనబడుతుంది. ఆ అమ్మవారిని చూస్తుంటే ఆనందం లోపల నుంచి ఇలా ప్రేరణ బయటకు వచ్చేస్తుంది. కళ్ళలోంచి ఆనంద భాష్పాలు వచ్చేస్తున్నాయి. ఆ వ్యాసుల వారికి కూడా పిల్లవాడిని ఒకసారి కౌగిలించుకున్నాను, నాయన నిన్ను చూస్తుంటే ఎంత ఆనందంగా ఉందిరా, ఇలా నిన్ను పరిశ్వంగన చేసుకుని తండ్రిగా ఆనందాన్ని పొందడం కోసమే ఇన్నాళ్ళు వెయిట్ చేశాను నేను. ఒకానొక సందర్భంలో బదరీ ఆశ్రమంలో సరస్వతి నది తీరంలో చిన్న పిచ్చుకల గూడు చూస్తే నాకు ఈ కోరిక కలిగింది. అప్పటి నుంచి ఈ క్షణం దాకా నా కొడుకుని కౌగిలించుకోవాలనేటువంటి కోరిక నాలో ఉంచుకుని నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని నీకోసం వెయిట్ చేస్తున్నా. ఇన్నాళ్ళకి నిన్ను ఆలింగనం చేసుకోవాలనేటువంటి కోరిక తీరిందయ్యా అని పిల్లవాడిని గట్టిగా హత్తుకున్నాడు. తండ్రిని కూడా పిల్లవాడు అదే స్థాయిలో హత్తుకున్నాడు. నాన్నగారు మీరు ఇచ్చినటువంటి జన్మ ఇది, ఎంత ఎవ్వరికీ సాధ్యం కానటువంటి దుర్లభమైనటువంటి జన్మను నాకు ఇచ్చారు, నిజంగా ఎంత రుణపడి ఉన్నాను నాన్నగారు మీకు. ఇలాంటి జన్మ ఎవరికి నభూతో నా భవిష్యత్తు, ఎవ్వరికి రాదు ఇలాంటి జన్మ. అటువంటి ఉన్నతమైన జన్మని శరీరాన్ని నాకు ఇచ్చారు మీరు, సర్వదా నేను మీకు రుణగ్రస్తున్నై ఉంటాను. నాయన ఆ రుణాన్ని తెచ్చుకోవడానికి వెంటనే గృహస్థాశ్రమ ధర్మంలోకి వెళ్ళవయ్యా. వ్యాసుల వారు వెంటనే చెప్పేశారు, గురువుగారి దగ్గర నువ్వు చక్కగా విద్యాభ్యాసం నేర్చుకున్నావు కదా, దండక మండలాలు పక్కన పెట్టుకో, రోజు తపస్సు చేసుకో, చక్కగా నువ్వు ఉండేటువంటి స్థితిని చక్కగా మెరుగుపరుచుకుంటూ ఉండి లోపల చక్కటి కన్యను చూస్తాను, చక్కగా వివాహం చేసుకో, వివాహం చేసుకుని గృహస్థాశ్రమ ధర్మంలోకి అడుగుపెట్టి చక్కగా బాలుడిగా ఉన్నప్పుడు బ్రహ్మచర్యాశ్రమం చేసావు ఇప్పటిదాకా కూడా. ఆ బ్రహ్మచర్యాశ్రమంలోంచి గృహస్థాశ్రమంలోకి రా, ఆ గృహస్థాశ్రమ ధర్మాన్ని చక్కగా నిర్వర్తించు, చక్కగా భార్యని చూసుకో, చక్కగా పిల్లల్ని కను, ఆ పిల్లల్ని కనే క్రమంలో చక్కగా అర్థాన్ని అంటే ధనాన్ని సంపాదించుకో, అన్నిటినీ సంపాదించుకుని వాటి మీద మనస్సుని రమింపచేయకు చాలు. మనస్సుని నిలబెట్టకు దేని మీద కూడా. అలా నిలబెట్టకుండా, మనస్సు నిలబెట్టకుండా ధర్మము ఎలా చెబుతోందో, వేదము ఎలా చెబుతోందో అలా భార్యతో కనుక సంసారం చేసినట్లయితే వాడు నిత్య బ్రహ్మచారిగానే ఉండిపోతాడు, తపస్విగానే ఉంటాడు. వాడి బ్రహ్మచర్యం పాడైపోయేటువంటి అవకాశం ఎక్కడ వేదం ఇవ్వలేదయ్యా. కనుక గృహస్థాశ్రమం ధర్మంలోకి వెళ్ళిపో అని చెప్పారు. వెంటనే శుకుల వారికి షాక్ కొట్టినట్టయింది. నాన్నగారు ఏం మాట్లాడుతున్నారు, నేను మీ కొడుకుని, మీ 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 ఆలోచనల్లోంచి పుట్టినటువంటి వాడిని, నేను మీలాగా అత్యద్భుతమైనటువంటి సన్యాసాశ్రమ దీక్షని అనుభవించాలనేటువంటి కోరికతో వచ్చాను నేను. మీరు గృహస్థాశ్రమం గురించి మాట్లాడుతున్నారు, ఇది నాకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆమోదనీయంగా లేదు నాన్నగారు, క్షమించండి, నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరిస్తాను, నాకు అదే అనుగ్రహించండి అన్నాడు. నాయన అలా అంటే ఇప్పుడు నిన్ను కన్నందుకు ఇప్పుడు నాకు ఆనందం ఏమిటి, నీ ద్వారా నాకు సుఖం కలుగుతుంది. నేను పోయిన తర్వాత అసలు ఆ కోరికతోనేగా నిన్ను కన్నా, నేను వృద్ధాప్యాన్ని పొందిన తర్వాత నువ్వు నాకు శుశ్రూష చేస్తావనేటువంటిది ఒక ఆలోచన. ఆ వృద్ధాప్య ఛాయలోంచి ఎప్పుడైతే శరీరాన్ని వదిలేస్తానో నువ్వు నాకు కర్మకాండలు చేస్తావనేటువంటి కోరికతో ఉన్నా. కర్మకాండలు చేస్తూ తర్వాత పితృదేవతార్చన కూడా నువ్వు చేయాలి. వంశస్థులందరికీ కూడా పిండ తర్పణాలు, తిలాతర్పణాలు నీ ద్వారా ఇవ్వబడాలి. అవన్నింటికి అర్హత రావాలంటే నువ్వేమవ్వాలి, గృహస్థు అవ్వాలి. గృహస్థు అవ్వకపోతే, నీ ద్వారా మళ్ళీ పిల్లలు కనలేకపోతే, నువ్వు వంశాన్ని ఉద్ధరించలేకపోతే ఇవన్నీ కూడా చేయడానికి అర్హత లేదు నీకు నాకు కూడా. కనుక ఇప్పుడు నా సంకల్పం అంతా కూడా పాడైపోయినట్లే కదా, ఇంత శ్రమ కూడా వృధా అయిపోయినట్లే కదా. కనుక అట్లా మాట్లాడకయ్యా, గృహస్థాశ్రమ ధర్మంలోకి వెళ్ళు, చక్కగా ఒక అద్భుతమైనటువంటి వనితని చూస్తాను, స్త్రీ కన్యని చూస్తాను, చక్కగా వివాహం చేసుకో అని చెప్పాడు. నాన్నగారు ఆసక్తులు ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ కావాలి. మీరు శరీరం ఉన్నా ఈ భౌతికమైనటువంటి శరీరానికి లొంగి మీరు లేరు. మీ మనస్సు ఎప్పుడు కూడా బ్రహ్మారాధన, బ్రహ్మజ్ఞానాన్ని గడించి ఉన్నది. మీ బుద్ధి ఎప్పుడు కూడా లౌకికమైనటువంటి పరిజ్ఞానానికి మితిమీరినటువంటి జ్ఞానంతో విలసిల్లుతూ ఉన్నది. మీ కడుపున పుట్టాను, నాది కూడా అదే జన్మ, నాది కూడా అదే స్థాయి. నాకు ఆనందకరమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని స్వీకరించి దాని ద్వారా నిరంతర బ్రహ్మ స్వరూపాన్ని ఔపోసన పట్టాలి, నిరంతరం దాంతో రమిస్తూ తరిస్తూ ఉండాలనేటువంటి కోరిక నాలో ఉంది. అంతే తప్ప బ్రహ్మమును విడిచి లౌకికమైనటువంటి భౌతికమైనటువంటి శరీరాలతో ఆనందించాలనేటువంటి కోరిక నాలో లేదు. కనుక నాకు సన్యాసాశ్రమ దీక్షని ఇచ్చేసేసేయండి, నాకు ఆనందం కలుగుతుంది అన్న. నాయన ఓ విషయం చెప్తాను, వినిపించుకో. ఎంతోమందిని చూశాను జీవితంలో, ఎందరో కథలు నేను విని ఉన్నాను, నా కళ్ళతో నేను చూశాను, ఎంతోమంది చెప్పుకోగా విన్నాను. ఒకానొక సందర్భంలో ఒక రాజు ఉన్నాడు, నాకు ఈ రాజ్యం అంటే విరక్తి కలిగిపోయింది, నాకు ఈ ధనం వద్దు, నాకు ఈ సైన్యం వద్దు, నాకు ఈ గొప్పలేమీ వద్దు, రాజు అనేటువంటి బిరుదు కూడా నాకు వద్దు, ఆ స్థానం కూడా నాకు వద్దు అని అన్ని సర్వసంగ పరిత్యాగిలాగా వదిలేసేసాడు.
వదిలేసేసి ఎక్కడున్న వాటిని అక్కడ వదిలేసేసి వనాలకు వెళ్ళిపోయాడు. వనాలకు వెళ్ళిపోయి నేను తపస్సు చేసుకుంటానని మొదలెట్టాడు. గురువు దగ్గర నుంచి ఉపదేశం తీసుకున్నాడు. ప్రశాంతంగా ఎవ్వరూ లేనటువంటి చోట ప్రశాంతంగా కూర్చొని తపస్సు చేసుకుంటూ మొదలెట్టాడు. ఓ 4 రోజులు అయిపోయిన తర్వాత అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి మనుషులందరి దగ్గర బట్టలన్నీ తీసుకొని ఒక చాకలివాడి భుజాన వేసుకుని ఆ బట్టలన్నీ ఉతుక్కోవడానికి ఎవరూ లేనటువంటి ఈ వనంలోకి వచ్చి ఆ పక్కనే ఉన్నటువంటి ఒక కొలంలో ఈ బట్టలన్నీ టపా టపా రాయికేసి కొడుతూ ఉతుక్కుంటూ ఉండేవాట. వాడుకున్నది అదొక్కటే కులవృత్తి, చాకలి వృత్తి. అందరి బట్టలు తీసుకొచ్చేవాడు. ఆ బట్టలు తీసుకొచ్చేసి శుభ్రంగా ఉతుక్కుంటూ ఉండేవాడు. ఒకరోజు ఊరుకున్నాడు, శబ్దాలు వినపడుతున్నాయి, డిస్టర్బ్ అయిపోయింది పాపం రాజుకి. మంత్రం తీసుకున్నాడు, ప్రశాంతంగా తపస్సు చేసుకుందాం అనుకున్నాడు, కూర్చున్నాడు. పక్కన టపా 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 మా గోల వినపడుతుంది. ఇదేంట్రా బాబు, ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటుంది, నేను తపస్సు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడికి వస్తే ఈ గోల ఏమిటి నాకు? చూశాడు పొద్దున్న నుంచి సాయంకాలం దాకా బండలు మోసుకొచ్చాడు. పాప అన్నీ ఉతుక్కున్నాడు, ఆరేసుకున్నాడు, ఆరాక మడతలు వేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ చూసాడు, ఇవాళ రేపు వస్తాడా రాడా, చాకలివాడు వస్తున్నాడా చూసాడు, రాలేదు. అమ్మయ్య ఇవాళ రాలేదు అనుకున్నాడు. ఇంకో రోజు వచ్చింది, వస్తాడా. అప్పుడు వారం తర్వాత ఆయనకు అనిపించింది, ఓకే వీడు వారానికి ఒక రోజు గురువారం నాడు వస్తున్నాడు, వచ్చి శుభ్రంగా చాకలి రేవు పెడుతున్నాడు, పెట్టి అన్నీ ఆరేసుకుని అంటే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా వీడు ఉతుక్కుంటూనే ఉంటాడు. సో గురువారం తప్ప మిగతా ఏ రోజుల్లో నాకు కంగారు లేదు, వీడి గురించి నేను ఆలోచించక్కర్లేదు అనుకున్నాడు. ఇంకా ఓ రోజు వచ్చాడు, డిస్టర్బ్ చేశాడు. ఇంకా ఆ రోజు నుంచి ఇవాళ వస్తాడా వాడి ధ్యాస సరిపోయింది. మళ్ళీ గురువారం నాడు వాడు వచ్చేదాకా వాడి ధ్యాసతోనే ఉన్నాడు. గురువారం నాడు చాకలివాడు వచ్చాడు, మళ్ళీ బట్టలు ఉతుకున్నాడు. ఆ రోజంతా అబ్బా శబ్దాలు అనుకుని తిట్టుకుంటూనే ఉన్నాడు. అయ్య బాబాయ్ మళ్ళీ వీడు గురువారం దాకా రారు, ఈ లోపల నేను బాగా శ్రద్ధగా తపస్సు చేసుకోవాలనుకున్నాడు. తపస్సు చేసుకుంటూనే బాబాయ్ వాళ్ళ రోజు అయిపోయిందిరా బాబు, మళ్ళీ గురువారానికి 5 రోజులే ఉందనుకుని లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు వీడి ధ్యాస ఏమైపోయింది? గురువారంతోనే ముడిపడిపోయింది. ఆ గురువారం దగ్గర అంటిసాపిడిపోయి వీడి తపస్సు కన్నా కూడా గురువారాన్ని ఎక్కువ తపస్సు చేస్తున్నాడు. వాడు గురువారం కోసం వెయిట్ చేస్తున్నాడు, గురువారం వచ్చాక చెవులు మూసుకుంటాడు. ఈ 2 పనులు అయిపోయినాయి. కొన్ని సంవత్సరాల పాటు ఇలా తపస్సు చేసుకుంటూ కూర్చున్నట్ట. ఒకనొక సందర్భంలో పిడుగుపడింది. గురువారం రోజు, అది కూడా గురువారం రోజు పిడుగుపడింది. ఆ గురువారం రోజు పిడుగుపడిందంటే అర్థం ఏమిటి? చాకలి అక్కడే ఉన్నాడు, ఈయన అక్కడే ఉన్నాడు. పిడుగుపడినప్పుడు ఇద్దరు చచ్చిపోయారు. ఏకకాలంలో ఇద్దరు ఒకేసారి చనిపోయారు. ఒకవైపు నుంచి యమదూతలు వచ్చారట, ఇంకో వైపు నుంచి దేవదూతలు వచ్చారట. దేవదూతలు వచ్చి చాకలి వాడిని ఎత్తుకుపోయారట. యమదూతలు వచ్చి ఆయన పట్టుకున్నారట. ఇదేమిట్రా నాయనా, నేను తపస్సు చేసుకుందామని నా రాజ్యాన్ని కూడా వదిలొచ్చాను, ఏమిటి నన్ను పట్టుకుంటానేమిటి? అంత వైభోగాన్ని, అంత డబ్బుని, అంత కీర్తిని, అంత పదవిని కూడా వదిలేసేసి నేను అడవికి వచ్చాను తెలుసా. అన్నీ వదిలేసి వచ్చి ఇక్కడ ముక్కు మూసుకుని దొరికిన దాంతో ఆకులతో అలములతో కడుపు నింపుకుంటూ ఇక్కడ కూర్చుంటే ఇవాళ మన రాక్షసు వాళ్ళందరూ వచ్చేసి నరకంలోంచి వచ్చి యమదూతలందరూ వచ్చి నన్ను పట్టుకుని పోతారా? పైగా అసలు నరకానికి తీసుకువెళ్లాల్సింది వాణ్ణి ఇప్పుడు దేవదూతలు వచ్చి స్వర్గలోకానికి తీసుకుపోతారా అని ప్రశ్న అడిగారు. అంటే అప్పుడు వెంటనే యమదూతలు చెప్పారట, నాయన ఒక్క విషయం, తపస్సు అని ఉన్న బాధ్యతలన్నింటినీ ఉన్న పళంగా వదిలేసి వచ్చావు, అది ఎంత దోషమో తెలుసా నీకు? ఒక రాజ్యానికి రాజు అయినప్పుడు ఆ రాజ్యాన్ని సక్రమంగా దాన్ని నిర్వర్తించగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళ చేతుల్లో పెట్టి రావాలి, అప్పుడే నీకు వచ్చేటువంటి అర్హత ఉంది. పైగా చుట్టుపక్కల శత్రురాజులు ఎటువంటి మూమెంట్స్లో ఉన్నారో తెలుసుకుని వాళ్ళ కదలికలన్నీ చూసుకుని పర్వాలేదు వీళ్ళతో ఇప్పట్లో నాకు బెంగ లేదనుకుని నీకు రూఢి అయిన తర్వాత వదిలి రావాలి, భార్య అనుమతి తీసుకుని రావాలి, మంత్రులకి ఇంకా ఓపిక ఉందా లేదా, ఎన్ని వంశాల నుంచి మీ వంశాన్ని రక్షించుకుంటూ వస్తున్నారు రాజ్యాన్ని అనేటువంటి విషయం తెలుసుకుని వాళ్ళ ఉత్తర ఇంకొక మంత్రిని వాళ్ళ కింద ట్రైనీగా పెట్టి రాజ్యాన్ని వదిలి రావాలి. ఇవేమి చేసి రాలేదు నువ్వు వచ్చి రాగానే ఒక 4 రోజులు నీ రాజ్యం మీద శత్రు సైన్యాలు పడిపోయి మొత్తం దోచుకుని మొత్తం ఉన్న వాళ్ళందరినీ బాధ పెట్టి ఆ బాధపడుతున్న వాళ్ళందరూ నిన్ను తిట్టుకుంటూ మరణాన్ని పొందుకున్నారయ్యా. ఇవాళంతా పాపమేగా. ఇక్కడికి వచ్చావు, పోనీ ప్రశాంతంగా ఏమైనా తపస్సు చేసుకున్నావా? ఒక వారం కూడా గట్టిగా అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, ఒంటి కట్టుకోవడానికి ఏం తీసుకోవాలి, ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడంతో సరిపోయింది. గురువారం వచ్చింది, చాకలి వచ్చాడు. ఇంకా ఆ రోజు నుంచి గురువారం స్మరణ మొదలైంది. వారాన్ని స్మరణ చేస్తే పుణ్యం వస్తుందని నీకు ఎవడు చెప్పాడయ్యా అని అడిగారు ఒకటి మాట. చాకలి ఏం చేశాడు? వాడి కులవృత్తిని వాడు నిష్కల్మషంగా చేసుకుంటూ పోతున్నాడు.
ఆ పని చేసుకుంటూ ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరి బట్టలు ఉతుక్కుంటూ ఇలా నా శరీరానికి పట్టినటువంటి మకిలి, నా మనస్సుకు పట్టినటువంటి మకిలి, నిజంగా అక్కడ చూడండి ఆ మహర్షి గారు ఎంత జాగ్రత్తగా చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటున్నాడో, అలా తపస్సు చేసుకునే స్థితి నాకు ఎప్పటికి వస్తుందో, ఈ మురికి వదిలిస్తున్నాను, కనీసం ఈ జన్మకి నా శరీరానికి, నా మనస్సుకి, నా బుద్ధికి పట్టిన మకిలన్నా ఇలా వదిలించేది అమ్మవారు చూసుకుంటే బాగుండా, నిరంతరం అమ్మనామ స్మరణ చేసుకుంటూ ప్రతి బట్ట ఉతుక్కుంటూ తను ఉతుక్కుంటున్నాననే భావంతో ప్రక్షాళన కార్యక్రమంలో ఉన్నాడు. నీలా మారదామని వాడు చూశాడు. నువ్వెంత అదృష్టవంతుడు అని నిన్నే తెలుస్తూ మహర్షిత్వాన్ని తనకు ఆపాదించుకుని తాను మహర్షిగా తపస్సు చేస్తూ పోయాడు. నువ్వు మహర్షిగా ఉండడం కోసం వచ్చి చాకలివాడిగా మారిపోయావు. లెక్క పెడుతూ బతికిపోతుంది. లెక్కలు ఎవరు పట్టుకుంటాడు? చాకలివాడు. అమ్మ మీ ఇంట్లోంచి చిన్ని బట్టలు వచ్చాయి, మీ ఇంట్లోంచి చిన్ని బట్టలు వచ్చాయి, చొక్కాలకైతే ఇంత, ప్యాంట్లకైతే ఇంత, పంచలకైతే ఇంత, చీరలకైతే ఇంత అని వాడు లెక్కలు వేసుకుంటాడు. నువ్వు వారాలు లెక్కేసుకుంటూ నువ్వు చాకలి బతికేసావు ఈ నెల రోజుల నుంచి. ఇప్పుడు నీకు స్వర్గంలోకి అధికారం ఉందా రావడానికి? లేదు. కనుక నేను యమదూతలు వచ్చి తీసుకుపోతున్నాం. కనుక కేవలం తపస్సు చేద్దామనేటువంటి ఆలోచన గొప్పది కాదు, దానికి తగిన వైరాగ్యం రావాలి. ఆ వైరాగ్యం వచ్చిన తర్వాత ఉన్న బాధ్యతను ఒకళ్ళ చేతుల్లో పెట్టడంలో నైపుణ్యం చూపించాలి, పెద్దరికాన్ని చూపించాలి. ఆ పెద్దరికం వల్ల, ఆ వైరాగ్య చింతన వల్ల మాత్రమే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే తపస్సు చేసుకునేటువంటి స్థితి నీకు వస్తుంది. పైగా తపస్సు అంటే అంత తేలికైన విషయం అనుకున్నావా? ఎటువంటి స్థితిలో ఎటువంటి శబ్దాలు వినపడుతున్నా మనస్సు అటు ఇటు వెళ్లకుండా, దేది వినపడుతున్నా వినపడకుండా ఉండగలిగేటంత అడ్డుకట్ట చెవులకి, ధ్వని ప్రకరణాలకి వేసుకోగలిగి, ఎంత గోలలో అయినా నువ్వు నిశ్చలంగా ఉండగలిగి మనస్సు అటు ఇటు కదలకుండా ఉంచుకోగలిగితే అది అసలైనటువంటి తపస్సు. అది నువ్వు ఇంట్లో ఉన్న అవుతుంది, రాజ్యభారం మోస్తున్నా అవుతుంది, వంటింట్లో వంట వండుతున్నా అవుతుంది, బాత్రూమ్లు కడుక్కుంటున్నా లైజాల్తోనూ హార్పికులతోనూ అవుతుంది, ఇంట్లో అత్తగారు తిడుతున్నా అవుతుంది, కోడలు విసిగిస్తున్నా అవుతుంది. ఇప్పుడు మనందరం తపస్సు చేయొచ్చా చేయకూడదా? దీనికి కావాల్సిందేంటి? మనస్సు స్థిరంగా ఉండడం. ఏది వినపడుతున్నా ఇది అమ్మ స్వరూపమే అని భావన చేస్తూ ఉండడం. ఏది బాధ కలిగిస్తున్నా ఈ బాధ శరీరాన్ని, మనస్సుని పట్టించుకోకూడదు. బుద్ధికి పని చెప్పు. మా అమ్మ అయితే నేను ఈ పని చేస్తే తిట్టదా అని ప్రతి కోడలు అనుకుంటే, నా కూతురు అయితే ఇలా అంటానా అని ప్రతి అత్తగారు అనుకుంటే, అవునా కదా? ఇలా ప్రతి వాళ్ళు మనస్సు మాట వినకుండా బుద్ధి మాట మాత్రమే వింటుంటే జీవితాలన్నీ కూడా తపోవనంగా మారిపోతాయి. ప్రతి ఇల్లు తపస్సు, ప్రతి ఇల్లు తపోవనం అయిపోతుంది. మళ్ళీ మనం వనాలు వెతుక్కుంటూ ఈ కలియుగంలో ఎక్కడికి పోక్కర్లేదు. ప్రతి ఇల్లు ఒక వనమేనయ్యా. అందుకని అమ్మవారు ఏమైంది? మృత్యుదారు కుఠారిక. లలితా సహస్రనామాల్లో చెప్తూ ఉంటారు, అమ్మ నీ నామమే అమ్మ ఒక గొడ్డలి పెట్టు మాకు. ఆ నామం పట్టుకుంటే మా మనస్సులో వృక్షాలు అడవుల్లా పెరిగిపోయినాయమ్మా. చీకటి తప్ప ఏమీ లేదు. ఆ చీకట్లో ఎవరికి వాళ్ళం వెతుక్కుంటున్నాం. ఎలా మారాలో తెలియక, ఎలా వెళ్ళాలో తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక, ఎలా మారాలో తెలియక. అందులోంచి కాంతి రేఖ రావాలంటే నీ నామం అనేటువంటి దాన్ని ఒక్కదాన్ని పట్టుకుంటే అదేం చేస్తుంది? అక్కడ ఉన్నటువంటి వనాన్నంతటినీ తెగ నరికేస్తుంది. ఆ నరికేటప్పటికి ఏమైపోతుంది? కుఠారికా నామంతో అమ్మవారు తెగ నరికేస్తుంట, మూలకంట తెగ నరికేస్తుంట. నరికేసేటప్పటికి ఏమైపోయింది? ఇంతసేపు చెట్లు పొదలు పెరిగిపోయి అక్కడ వికసించవలసినటువంటి వికసనం లేకుండా అయిపోయింది. పడవలసినటువంటి కాంతి పుంజాలు పడకుండా అయిపోయింది. దాంతో చిమ్మ చీకటి అయిపోయింది. ఆ చిమ్మ చీకట్లో ఉన్నటువంటి వృక్షాన్ని అడ్డంతా తొలగించేసుకునేటప్పటికల్లా కాంతి విస్తృతంగా పారి మనస్సంతా కూడా ఒక అద్భుతమైనటువంటి అద్దంలాగా ద్విగుణీకృతమైనటువంటి తేజస్సుతో మెలిగిపోతుంది. ఇప్పుడు ఆ అద్దంలో ఏది చూస్తే అదల్లా ఇప్పుడు ఏమవుతుంది? అమ్మవారి స్వరూపంగానే కనపడుతుంది. కారణం ఏమిటి? అద్దం నిమిషానికి శివుడు చూస్తున్నాడు అనేటువంటి భావన విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అనేటువంటి శ్లోకంలో మనసుకి నచ్చింది ఆ భావన. ఇప్పుడు ఆ భావన ఎక్కడ అద్దం దొరికినా ఇప్పుడు ఏం భావన రావాలి? అబ్బా దీని ఎదురుకుండా శివుడు ఉన్నట్ట, ఈ శివుడు ఈ అద్దాన్ని ఇలా పట్టుకున్నట్ట, అద్దంలో అమ్మవారి ముఖం చూడంగానే విశ్వం యొక్క అవతరణ జరిగిపోయిందిట. ఇలా మన ముఖం మనం చూసుకుంటే కూడా విశ్వం యొక్క అవతరణ జరిగేటంత స్థితి నాకు రావాలి. అంత ఉపాసన నేను చేయగలగాలి. పార్వతీ పరమేశ్వరులాగా నేను అవ్వాలి అంటే సాయుధ్య మోక్షం రావాలి. అది రావాలంటే నేను కూడా తపస్సు చేయాలి. ఆ తపస్సు కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళక్కర్లా, మనస్సు ఎక్కడికి వెళ్ళకుండా ఆపితే చాలు. అవునా కదా? దీంతో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళక్కర్లా, నేను ఉన్న చోట ఉండి మనస్సు వెళ్లకుండా ఉండేలా నేను దీనికి తర్ఫీదు ఇవ్వాలి. ఆ తర్ఫీదు ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతసేపు జరుగుతోంది ఆ శిక్షణే. ఇక్కడ జరుగుతుంది దేవీభావతం కాదు, మనస్సుని నియంత్రణ చేయగలిగినటువంటి శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. అది ఎవరిస్తున్నారు? వేదవ్యాసులే ఇస్తున్నారు స్వయంగా.
ఆయన అది చేసి చూపించారు కనుక చేస్తున్నారు. కనుక మనస్సుని ఆపడం చాలా కష్టమండి. దేవీభావతం చదవండి, ప్రతి వాక్యంలోనూ మనస్సు 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 గురించే ఉంది ఇందులో. అది చివరికి మనస్సు మనస్సు తదేకంగా అనండి, అది నమస్సు అవుతుంది. మనస్సు మనస్సు అనండి, పదే 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 10 సార్లు అనండి, 20 సార్లు అనండి. ఆ మనస్సు మాట వినట్లేదు, నమస్సు చేయవయ్యా, నమస్కార ముద్రలోకి రా, మనస్సు ఆటోమేటిక్గా మాట వింటుంది. నీకు అర్థం కావట్లా దాన్ని నియంత్రణ చేసే విధానం. దాన్ని నిరంతరం నమస్కార ముద్రలో పెట్టేసే. నమస్కారం చేసినావు అంటే ఏమవ్వాలి? నాలుక మీద ఒక నామం ఉండాలి, పెదాలు కదలకుండా ఉండాలి. పెదాలు కదిలాయా 10 మంది చూస్తూ ఉంటారు. దీనికి ఒక పెద్ద రహస్యం చెప్తారు. నేను మళ్ళీ వేరే వేరే టాపిక్లోకి వెళ్ళిపోతున్నా, అయినా సరే చెప్తా, వచ్చింది కదా. ఇప్పుడు గురువు ఉన్నాడు, మంత్రం ఇచ్చారు. లేదు నాకు గురువు ఎవరు లేరండి, ఇవాళ మీరు ఏదో నామం చెప్పారు కదా, కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమః, లేదు శ్రీమాత్రే నమః. ఇవాళ నుంచి నేను ఇంకా జపమాల కొనుక్కుంటానండి, ఆ జపమాలతో ఇవాళ నుంచి నేను కూడా రోజు నామం చేసుకుంటూ ఉంటాను. ఆ నామం చేసుకుంటే నాకు కూడా ఇది తపస్సు అవుతుందా? అవుతుంది, ఎట్టి పరిస్థితుల్లో అవుతుంది. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మాల వాడుతున్నావు అంటే నియమాలు చాలా ఉన్నాయి. ఆ నియమాలు వాడుతున్నావు అంటే ఇప్పుడు నువ్వు ఏం చేయాలి? మాలతో నిరంతరం జపం చేస్తూ ఉంటావు. ఆ జపం చేసేప్పుడు చూపుడు వేలు తగలకూడదు. అందరికీ దాదాపుగా 90% అందరికీ తెలిసిన విషయమే. ఈ వేలు ఎట్టి పరిస్థితుల్లో జప మాలకి తగలడానికి అవకాశం లేదు. ఇది తగిలిందా నువ్వు చేసిందంతా వాయుదేవుడు కొట్టుకుపోతాడు. మనం చేసిందంతా, ఇప్పుడు ఇంట్లో అలంకారం చేసుకున్నాం, ఏదో ఇంట్లో చిన్న ఫంక్షన్ పెట్టుకున్నాం, బయట ఆహా బాగుంది కదా వెదర్ అని చెప్పేసి మొత్తం విస్తరాకులు వేసేసి 10 మందికి భోజనాలు పెట్టుకున్నాం. ఈ లోపల గాలి ఉధృతంగా వచ్చింది, ఏమైంది? వేసినవి కొట్టుకుపోయినాయి, చేసినవి మట్టుపాలైపోయినాయి. అవునా కదా? పాపం ఎవరు తినకుండా అయిపోయింది. అలాగే ఇంత జపం చేసావు, దీనికి తగిలింది, ఇదేమిటి? వాయుతత్వమే కదా, దీనిలో వాయుతత్వమే ఉంటుంది కదా పంచభూతాల్లో. ఇది వచ్చి దీనికి చేరేటప్పుడు అంతా కొట్టుకుపోతుంది, అంటే నువ్వు చేసిందంతా పోయిందని అర్థం. అందుకని ఎట్టి పరిస్థితుల్లో ఈ వేలు మాత్రం జప మాలకి తగలడానికి అవకాశం లేదు. పైగా ఈ జపమాలను ఏం చెప్తారు పెద్దవాళ్ళు? ఎప్పుడు ఎవరికి చూపించకండి, రహస్యంగా దాచుకోండి అని చెప్తారు. ఎందుకు దాచుకోవడం? ఎవరికైనా తెలుసు? ఐడియా ఉందా? ఈ జపమాల గనక 10 మందికి కనపడితే నోరు కదిపితే పక్కవాడు ఈవిడ జపం చేసుకుంటుందని పోటీగా జపం చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. దానివల్ల ఏమవుతుంది? కలియుగంలో ఒకళ్ళకి మనం చక్కగా రోల్ మోడల్ అవడం ఎంతోసేపు పట్టదు, కానీ రోల్ మోడల్స్ అవ్వం. వాళ్ళ వల్ల, వాళ్ళ అతి చేష్టల వల్ల చేసుకునేవాడు కూడా పాడవుతాడు. అది కలి ధర్మం. కనుక నోరు కదపకూడదు. నువ్వు జపం చేసుకునేటప్పుడు ధ్యానం చేసినప్పుడు పెదాలు కదలకూడదు. కదలకుండా లోపల ధ్యానం చేసుకునే పద్ధతి ఇందాక చెప్పుకున్నాం, అవునా కదా? నాలిక మాత్రమే కదులుస్తుంటే మనస్సు కూడా అటు ఇటు స్థిరంగా ఉంటుందయ్యా, కదలకుండా అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. దాంతోపాటు ఇప్పుడు జపమాల ఆధారంగా చేసుకుని ఏదైనా ఒక మంత్రాన్ని ఇన్నిసార్లు చేసుకుంటూ ఉన్నా, ఆ జపమాలని కదులుస్తున్నా, అనుకోకుండా జపమాల కనపడింది. ఇప్పుడు ఏమైపోయింది? మరి పెద్దవాళ్ళు వద్దని చెప్పారుగా, జపమాల ఎవరికి కనపడకుండా దాచుకోండి అని చెప్పారుగా. ఎందుకు చెప్పారు అంటే ఈ దేవతా సమూహానికి దగ్గర చేస్తూ మనిషిని మనీషితత్వానికి తీసుకెళ్ళి, ఆ మనీషితత్వం నుంచి మహర్షిత్వానికి తీసుకెళ్ళి, ఆ మహర్షిత్వాన్ని నుంచి దైవాంశ సంభూతుడుగా నేను మార్చాలి అంటే ఈ జపం అనేటువంటిది సాధనా మార్గంలో నీకు ఉపకరణంగా మారుతుంది. దేవతలు ఏ పని చేసినా రహస్యంగా చూసేవాళ్ళు ఎవరు? రాక్షసులు. రాక్షసులకి గురువు ఎవరు? శుక్రాచార్యుల వారు. ఈ దేవతలకి గురువెవరు? బృహస్పతి. బ్రహ్మజ్ఞానంగా ఈ మాలని అలంకృతం చేసుకుని ఉంటాడు. అందుకే దీన్ని కింద పెట్టకూడదు, నేల మీద పెట్టకూడదు. గబుక్కుని ఇది కింద పడిపోతే మళ్ళీ దానికి కావాల్సినప్పుడు ప్రాయశ్చిత్తం చేయాలి, దాన్ని జాగ్రత్తగా దాచిపెట్టాలి. ఎక్కడ బృహస్పతి ఉన్నాడో, బృహస్పతి ఉన్న స్థానం కనుక బహిర్గతమైతే వెంటనే వచ్చేవాడెవడు? అంటే ఒకవేళ నీ మాల కనుక బహిర్గతమైతే ఇన్నాళ్ళు నువ్వు చేసినటువంటి మాలతో చేసినటువంటి సంఖ్యనంతా తీసుకెళ్ళిపోయే వాళ్ళు ఎవరు? రాక్షసులు. శుక్రాచార్యుల వారు ఆ సంఖ్యనంతా తీసుకెళ్ళిపోతారట. మళ్ళీ మొదలు. దాన్ని ఏదో సామెత చెప్తారు, రెడ్డొచ్చే. ఇప్పుడు తెలియక అందరం ఏం చేస్తున్నాం? బయట ఇలా పెట్టుకుని జపాలు చేస్తున్నాం. చేయడం వల్ల ఏమవుతుంది? దైవిక శక్తులు పెరగట్లా, ఆసురి శక్తులే పెరుగుతున్నాయి. ఏమండి, ఇంత మంత్రాలు పెరిగాయి, ఇంత జపాలు పెరిగాయి, ఇంత నామాలు పెరిగాయి, చెప్పేవాళ్ళు ఉన్నారు, లలితా సహస్రనామాలు పెరిగాయి, పుస్తకాల్లో ఉన్నాయి కనుక చదవకూడదని తెలిసి కూడా ఖడ్గమాలలు చదువుతున్నాం, త్రిశతిలు చదువుతున్నాం, దాంతోపాటు ఇంకా బోల్డ్ జ్వాలాముఖులు కూడా చదివేస్తున్నాం. ఓకేనా? ఎన్ని చదివినా ఎందుకు ఇంకా శాంతి అనేటువంటిది రావట్లా? ఏ కుటుంబము మాకు కష్టం లేదు అనుకుని ప్రశాంతంగా గుండెల మీద చేసుకోకుండా ఎందుకు ఉండలేకపోతున్నారు? ఇన్ని లేకపోయిన రోజుల్లోనే బాగున్నాంగా, ఇన్ని వచ్చాక ఎందుకు ఇంకా బాలేము? ఎందుకు ఎవరికి వాళ్ళు ఎందుకు ప్రశ్నించుకోవట్లేదు? నేను రోజు గుడికి వెళ్తున్నా, ఇదివరకు అసలు ఇంకా గుడికి వెళ్ళే అలవాటు కూడా లేదు. గుడికి వస్తున్నాను, రోజు స్వామి దర్శనం చేసుకుంటున్నాం. ఇక్కడ హరుడు ఉన్నాడు, ఇక్కడ హరి ఉన్నాడు, అక్కడ దత్తుడు ఉన్నాడు.
అక్కడ శంకరాచార్యుల వారు ఉన్నారు. రోజు అందరి దర్శనము చేసుకుంటున్నాము, గురువుల దర్శనం చేసుకుంటున్నాం, బ్రహ్మగారుల దర్శనం చేసుకుంటున్నాం, నెలకోసారి చక్కగా వేద స్వస్తి వింటున్నాం. చక్కగా ఇన్ని రకాలు చేస్తున్నా ఇంకా ఎందుకు మనసు ఆనందంగా లేదు? ఇంకా ఎందుకు కుటుంబంలో కలతలు ఉంటున్నాయి? ఇంకా శరీరంలో ఎందుకు అనారోగ్యాలు పొటమారుతున్నాయి? ఇంకా ఎందుకు ఇంకా ఏదో కావాలి, ఎన్నున్నా నాకు ఇంకా సుఖం లేదు, సంతోషం లేదని ఇంకా అందరి దగ్గర యాచిస్తున్నాం సుఖం కోసం. అంటే ఎక్కడో మనం చేసేదానిలో రాంగ్ స్టెప్ వేస్తున్నాం. ఎక్కడ చేస్తున్నాం అంటే ఇది రాంగ్ స్టెప్. ఈ విషయాన్ని జాగ్రత్తగా పట్టుకోగలగాలి. ఆ పట్టుకోగలిగితే జపం ఎలా చేయాలి, సాధన ఎలా చేయాలి, ఆ చేసేటప్పుడు నోరు కదలకుండా ఎందుకు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ నోరు కదిలిన ప్రతిసారి కూడా ఏకాదశి తర్వాత రోజు, ద్వాదశి రోజున ఒక నియమం చెప్తారు, నిద్రపోకూడదు. ఆ నిద్రపోతే ఏమవుతుందని చెప్తారు పెద్దవాళ్ళు? మనం ఏకాదశి రోజు చేసిన పుణ్యమంతా కూడా పోతుంది అని చెప్తారు. దాన్ని ఎవరో ఒక గంధర్వకన్య వచ్చి ఎత్తుకుపోతుంది అని కూడా చెప్తారు. ఎవరావిడ? ఎవరికైనా ఐడియా ఉందా? సరే, ఇప్పుడు ఐడియా లేని కొత్త విషయాన్ని చెప్పి మళ్ళీ అనవసరమైన జ్ఞానాన్ని పెంచుకోవడం అనవసరం. ఏం చేయాలి? ఇప్పుడు ఒకళ్ళు వచ్చి మన దాన్ని ఎత్తుకుపోతారు అంటే బలవంతంగా కళ్ళకి ప్లాస్టర్లు వేసుకుని మరీ కూర్చుంటున్నాం. అంటే ఏకాదశి వ్రతం ఎంతమంది చేస్తున్నారో నాకు తెలియదు అనుకోండి. అఫ్కోర్స్ చేస్తే అయ్యో ఇవాళ ఏకాదశి కదా, ఓకేనా? ఎంతమంది చేశారు ఏకాదశి వ్రతం? తప్పనిసరిగా చేసి తీరాలి ఏకాదశి వ్రతం. ఏం చేసినా చేయకపోయినా, ఓపిక ఉన్నా లేకపోయినా, పెద్దవాళ్ళం అయిపోయాం, 70 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చాయి, ఏమీ చేయకు, ఏకాదశి వ్రతాన్ని చేయి. ఆ మాత్రం శరీరానికి నియమాన్ని అట్టిపెట్టు. ఆ నియమంతో ఈ శరీరం స్వర్గలోకానికి వెళ్తుంది. ఆ నియమం ఉండి తీరాల్సిందే, కష్టమైనా సరే. ప్రాణం అయితే పోదుగా. మందులు వేసుకోవాలండి, అదొక్కటే సమస్య. ఇప్పుడు అందరి దగ్గర ఉన్నటువంటి ప్రధాన ఎక్స్క్యూజ్ ఏంటయ్యా అంటే ట్యాబ్లెట్లు వేసుకోవాలండి. ఆ ఒక్కరోజు ట్యాబ్లెట్లు స్కిప్ చేయొచ్చండి, పర్వాలా. ఎస్ ఆర్ నో? మనమే చెప్పుకోగలగాలి. ఏకాదశి వ్రతం తప్పనిసరిగా చేయాలి. వచ్చే సంవత్సరం ఎప్పుడైనా మనం ఇలాగే మళ్ళీ ఇంకొక ఏదన్నా అదృష్టం బాగుండి అమ్మవారికి నా మీద అనుగ్రహం ఉండి ఇక్కడ మళ్ళీ కూర్చోపెడతాను అంటే అప్పుడు కనుక మనం చెప్పుకునే తిథుల్లో ఏకాదశి తిథి ఉంటే మొత్తం ఉన్న వాళ్ళందరూ చేయెత్తాలి. మేమందరం ఇవాళ ఏకాదశి వ్రతం చేస్తాము. తప్పనిసరిగా అదొక నియమబద్ధంగా తీసుకోవాలి సంకల్పం. ఏకాదశి వ్రతం చేసి తీరాల్సిందే. మనిషి పుట్టినప్పటి నుంచి పోయేదాకా చేయవలసినటువంటి ఒకే ఒక నియమం ఏకాదశి వ్రతం. దానివల్ల ధర్మం నిలుస్తుంది, దానివల్ల శరీరం నిలుస్తుంది. ధర్మాచరణ చేయడానికి శరీరం కావాలి. శరీరాన్ని 30 రోజుల పాటు తినబెట్టకూడదు, దాన్ని కాస్త రెస్ట్ ఇవ్వాలి. దానికి ఆ సిస్టమ్ ఒకసారి తను రీడీమ్ చేసుకోవాలి, ఒకసారి మళ్ళీ రీస్టార్ట్ అవ్వాలి. ఆ లోపల ఉన్నటువంటి కార్యం అంతా కూడా, మొత్తం పనిముట్లన్నీ కూడా ఒకసారి రెస్ట్ కావాలి వాటికి. ఇలా ఏమవుతుంది, సిస్టము ఎలా పనిచేయాలో దానికి సహాయకారిగా మనం ఏం చేయట్లా. పడుకోవాల్సిన సమయంలో ఎంతమంది పడుకుంటున్నారు? మేము పక్కా 9:30, 10 కల్లా మేము నిద్రపోతాం. ఒక్కళ్ళన్నా చేయెత్తితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. బై 10 ఇంకా షార్ట్, అక్కడ 2, 3, 4, అబ్బా 5, 6, అబ్బా ఇలా ఏకాదశి వ్రతం మొదలెట్టండి. వచ్చేసరికి ఏకాదశి రోజున ఇంతమందిమే ఏకాదశి వ్రతం చేస్తామంటాం, ఇంతమందిమే హాయిగా నిద్రపోతున్నాం 10 అంటాం. ఆ సిస్టమ్ తను బాగు చేసుకుంటుంది లోపల. ఆ బాగు చేసుకోవడం మనకు తెలియకర్లా. ఇంత సిస్టమ్ లోపల ఉందని మనకు తెలియదు కదా, అది వర్క్ చేస్తూ ఉంటే తెలుస్తుంది. కొంత డ్యామేజ్ అవుతుంటే అబ్బాయి ఇన్నాళ్ళు ఈ బాధ లేదండి, కొత్తగా ఈ బాధ వచ్చింది ఎసిడిటీ అని అనుకుంటాం. అంటే లోపల ఒక సిస్టమ్ ఉంది, దాన్ని ఎవడో నడిపిస్తున్నాడు. ఆ నడిపేదాన్ని మనం కాస్త పాడి చేసే సిస్టమ్ పాడవుతుందని కొంత వయసు వచ్చాక అర్థమవుతుంది. ఆ సిస్టమ్ అంతా పెట్టింది ఎవరు? దాన్ని పాడేలా నువ్వు చేస్తున్నావు. పాడి చేస్తున్నా బాగు చేసే సిద్ధాంతం మాత్రం ప్రకృతి పరంగా, తిథుల పరంగా ఉన్నటువంటి నియమాల్ని కనుక ఉల్లంఘించకుండా పాటిస్తే అది దానంతటా అదే రిపేర్ చేసుకుంటుంట. ఆ రిపేర్ అనేటువంటి సిస్టము, ఆ టైం దానికి ఇవ్వడం కోసం 2 ఏకాదశులు వస్తాయి నెలకి. నువ్వు ఇంకెప్పుడు ఉపవాసం ఉండకు, ఏకాదశులు మాత్రం చెయ్యి. సెల్ఫ్ రిపేరింగ్ సిస్టమ్ లోపల డెవలప్ అయ్యేటట్లుగా దానికి అవకాశాన్ని ఇవ్వు. దానికోసం ఏకాదశి వ్రతం, అవునా కదా? ఇలా ఇప్పుడు ప్రతి సిద్ధాంతానికి వెనకాల ఒక విషయం ఉంటుంది. అలా ఏకాదశి వ్రతం చేసి వాళ్ళు నేను తినకుండా ఉన్నాను అనే దాంతో ఇప్పుడు ఏమవుతుంది, స్వరం ఇంకాస్త పెరుగుతుంది. నిజం చెప్పనా అంటే గొప్ప కాదు, అమ్మ అనుగ్రహం. సాధన వల్ల మనం ఏం చేయగలము? ఏదైనా చేయగలం. తినకుండా 10 రోజులు కూడా ఉండగలం. తినకుండా 10 రోజులు ఉండగలం. తాకుండా కనీసం వారం రోజులు ఉండగలం. అమ్మ అనుగ్రహిస్తే. అసలు తిండితో మనకేం పని ఉంది? లోపల సిస్టమ్ మనం ఏర్పాటు చేసుకోవాలా. దానికి తిండితో నీటితో మనం దాన్ని అలవాటు చేసేసాం. మరి యోగులు, పెద్ద పెద్ద మహర్షులు ఏమీ తినకుండా మరి సంవత్సరాల తరబడి, యుగాల తరబడి మరి ఇంకా తపస్సు చేసుకుంటూనే ఉన్నారుగా. మరి వీళ్ళందరికీ ఆకళ్ళు వేయట్లేదా?
శరీర బాధ్యత నీది కాదు, అమ్మది అనుకుంటే ఆటోమేటిక్గా ఆకలి తప్పులు కూడా ఆవిడే తీర్చేస్తుంది. పంచభూతాత్మకమైన శరీరంతో పంచభూతాలు వాటికి కావాల్సినటువంటి శక్తిని ఇస్తూనే ఉంటాయి ఎప్పుడు కూడా. మనం తినలేదు, ఏకాదశి రోజునే ఇక నుంచి నియమం పెట్టుకుంటాం కదా, ఆ రోజు పొద్దున్న నుంచి అన్నం అబ్బా ఏమైనా ఆకలిస్తుంది తిందాం అనిపిస్తుంది. నిజం. ఏకాదశి రోజున ఉపవాసం చేసిన తర్వాత ద్వాదశి రోజున కనుక మనం నిద్రపోతే చూద్దాము ఆ పుణ్యాన్నంతా ఎత్తుకుపోదామని చూసే ఆవిడ మోహిని దేవత, గంధర్వ కన్య. ఆవిడ కూడా వెయిట్ చేస్తూ ఉంటుందిట. ఎందుకులే చెప్పడం పేరని మళ్ళీ ఆగా, కానీ మళ్ళీ ఆటోమేటిక్గా వచ్చింది కదా అని మళ్ళీ చెప్పేస్తున్నా. ఆ మోహిని అనేటువంటి ఆవిడ వచ్చి మొత్తం అంతా తీసుకుపోతూ ఉంటుందిట. ఆ తీసుకుపోకుండా ఉండడానికి మధ్యాహ్నం నిద్ర ద్వాదశి నాడు పనికిరాదంటారు. తెలిసి కానీ తెలియక కానీ పొరపాటునైనా ఆదివారం మన ఏకాదశి నాడు నూనె పెట్టిన జుట్టుని రుద్దుకోవచ్చు, తెలియక కూడా ఆ ద్వాదశి నాడు నూనె పెట్టిన జుట్టుని రుద్దుకోకూడదు. అంత వర్జితం అది. ఇన్ని రకాల నియమాలు ఉన్నాయి. ఈ నియమాలన్నీ ఎందుకు వచ్చాయి? నిన్ను నువ్వు బాగు చేసుకోవడం కోసం వచ్చాయి. ఆయా తిథుల్లో చంద్రకళలు విశేషంగా ఉంటాయి. ఆ చంద్రకళని అనుసరించి ప్రకృతి ఏ రకంగా తిరుగుతూ ఉంటుందో మన శరీర నిర్మాణంలో కూడా ఈ క్షణంలో బరువుగా తల ఉండకూడదు కనుక ఏకాదశి ద్వాదశి తిథుల కన్నా పూర్వమే తలస్నానం చేసేసేయాలి. ఆ 4 రోజులు కూడా ఉట్టిగా దిశగా తల మీద నీళ్లు పోసుకోవాలంతే, రుద్దుకోకూడదు తలకాయని. అలా రుద్దుకోవడం వల్ల శిరోభాగానికి సంబంధించినటువంటి బాధలు పెరుగుతాయి. కళ్ళ చూపు మందగించడం ఇవన్నీ కూడా రాయకూడనటువంటి రోజుల్లో నూనె రాయడం వల్ల, చేయకూడనటువంటి రోజుల్లో తలస్నానాలు చేయడం వల్ల వస్తాయి. నమ్ముతారా ఎవరన్నా? కానీ దిస్ ఈజ్ ప్రాక్టికలీ ప్రూవ్డ్. అందుకనే ఫలానా తిథి రోజున ఫలానా వారం రోజున తలస్నానం చేయకండి, ఫలానా రోజున గోళ్ళు జుట్టు కట్ చేయకండి, ఫలానా రోజున ఇలా ఉండండి, ఇంకో రోజున అలా ఉండండి, శుక్రవారం రోజున మహాలక్ష్మి అనుగ్రహం బాగా కలుగుతుంది, ఇంట్లో తప్పనిసరిగా పాయసం చేయండి. ఎందుకు చెప్పారు? శుక్రగ్రహానికి సంసార లక్షణం. అంటే శుక్రగ్రహం ద్వారా ఏం బాగుపడుతుంది? సంసారం, మన కుటుంబ వ్యవస్థ. మనకు ఆనందాన్ని ఇచ్చేవాడు శుక్రుడు కదా. ఆనందాన్ని ఇచ్చే క్రమంలో ఏం చేస్తాడు? ఆ రోజున తీపి పదార్థాన్ని కనుక చేసి అబ్బా శుక్రవారం అంటే శుక్రుడును అమ్మవారు లక్ష్మీదేవి ఇద్దరు క్షీరసాగరం నుంచే వచ్చారు, ఇద్దరు అన్నా చెల్లెలు లాంటి వారు, అవునా కదా. వాళ్ళిద్దరికీ తగిన మర్యాద కనుక ఆ రోజు చేస్తే శుక్రుడు అనవసరమైన దృష్టి మన మీద పడకుండా చేస్తాడు. లక్ష్మీదేవి లక్ష్యం వైపు మనకి తీసుకెళ్ళడం కోసం సాధనా క్రమంలో మనం ఉంచుతూ ఉంటుంది. నిజం చెప్పాలంటే లక్ష్మీదేవి డబ్బులు ఇవ్వదు. ఎంతమందికి తెలిసి ఈ విషయం? లక్ష్మీదేవి డబ్బులు ఇవ్వదు. లక్ష్మి అంటే అర్థం ఏమిటి? లక్ష్యమును ఇచ్చేది, లక్ష్యమును చేరువుగా దగ్గరగా చేసేటువంటిది లక్ష్మీదేవి. కానీ ఇక్కడ ఎక్కడ మనకి శుక్రవారంతో ముడిపెట్టుకున్నాం ఐశ్వర్యాన్ని అంటే అన్ని ఐశ్వర్యాల్లోకి గొప్పదైన ఐశ్వర్యం మాంగళ్యం. సంసారం, భర్తతో ఎప్పుడూ ఆనందంగా ఉండడం, పిల్లలతో ఎప్పుడూ సుఖాన్ని అనుభవిస్తూ ఉండడం, ఈ రెండు శుక్రగ్రహ అనుగ్రహం ద్వారా మాత్రమే కలుగుతాయి. అందుకని శుక్రవారం నాడు లక్ష్మీదేవి అనుగ్రహం చేయండి. చెల్లెల్ని బాగా చూసుకుంటే అన్నగారు సంతోషిస్తాడు కదా. అన్నగారిని కాకాపట్టడం కోసం ఈ వ్యవహారాలన్నీ, అంతే తప్ప లక్ష్మీదేవిని పూజిస్తే లక్ష్మి రాదు. లక్ష్మీదేవి కూడా ఏం చేస్తుంది పాపం? నిరంతరం బానిస. అందరూ అనుకుంటూ ఉంటారు పాపం ఎప్పుడు వాళ్ళ ఆయన కాళ్ళు నొక్కుతూ ఉంటుందండి. పాపం అంత ఐశ్వర్యాలు అందరికీ ఇచ్చి కాళ్ళు నొక్కించుకోగలిగేటువంటి పని మనుషుల్ని కూడా పెట్టించుకోగలిగేటువంటి ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి ఆవిడెప్పుడు ఎందుకు వాళ్ళ ఆయన కాళ్ళు నొక్కుతూ కూర్చోవాలి అంటే ఇది శుక్రస్థానమయ్యా. విష్ణుమూర్తి మొత్తం శరీరం అంతా కూడా ప్రపంచం ఎలా విస్తరించిందో ఆ విస్తరించినటువంటి ప్రపంచంలో ఎంతమంది గణాలు మహర్షులు దేవతలు ఉన్నారో వాళ్ళందరూ ఒక్కో స్థానంలో ఆవాహితులై ఉంటారు. ఈ కాళ్ళు పిక్కల స్థానం, మోకాళ్ళ కింద స్థానం నుంచి పాదాల దాకా ఉన్న స్థానం శుక్రస్థానం. ఆ శుక్రుణ్ణి ఎప్పుడు నొక్కుతూ ఉంటే దేవదానులకు ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ దేవతలకు ఎప్పుడు కూడా మాయా రూపంలో సాయం చేసేవాడు వాళ్ళ ఆయనే. వాళ్ళ అన్నయ్యకి వాళ్ళ ఆయన మీద కోపం వచ్చిందనుకో కొంపలు అంటూ పోతాయి, అవునా కదా. ఇప్పుడు బావమరిదికి బావగారికి యుద్ధం జరిగింది, మధ్యలో పాపం నలిగిపోయేది ఎవరు? అవునా కదా. కనుక వాళ్ళ అన్నయ్యని బుజ్జగిస్తూ వాళ్ళ ఆయన్ని బతిమిలాడుకుంటూ పుట్టింటిని అత్తింటిని ఇద్దరిని బాగు చేసుకుంటూ ఉంటుంది ఆవిడ. పైగా ఆ శుక్రస్థానాన్ని నిరంతరము దానికి సుఖాన్ని ఇస్తూ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే అతిరిక్తమైనటువంటి ఆలోచనలు, బయటికి ఎక్కడికో వెళ్దాం, కాసేపు ఫ్రెండ్స్తో ఎక్కువసేపు ఫోన్లో మాట్లాడదాం, పిల్లలు చదువుకుంటున్నా మనం ఫోన్ చూసుకుందాం అనేటువంటి ఆలోచనలు రాకుండా ఇవన్నీ ఆసురీ శక్తులే. నిర్జింపబడుతూ ఉంటుంది సమయం అనేటువంటిది. మన కోసం మనం ఆలోచించుకుని బుద్ధి
ప్రయోగం చేసి మనం ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేయడం వల్ల మన పిల్లలు బాగుంటారు, ఏం చేయడం వల్ల మన కుటుంబం బాగుంటుంది, ఎలా నేను ఉంటే నా అత్తగారు నా పట్ల ప్రేమగా ఉంటుంది, ఎలా నేను ఉంటే మా మామగారు నా పట్ల పుత్రికా వాత్సల్యంతో ఉంటారు, నా కుటుంబంలో బంధాలన్నీ బాగుంటాయి అనేటువంటి ఆలోచనలు రావాలంటే ఈ కాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ స్థానాల్ని నొక్కుంటూ ఉండాలి. అందుకని టెన్షన్ అధికంగా ఉందండి, మాకు డిప్రెషన్ ఉంది, బాగా ఫ్యామిలీలో టెన్షన్స్ బాగా ఉన్నాయి అంటే వెంటనే కొన్ని రకాల వైద్యులు అడుగుతారు, ఎవరితో మీకు టెన్షను, కుటుంబంలో అంటే భర్త, అత్తగారా, మామగారా, లేకపోతే ఆడబడుచులా, లేకపోతే మీ పుట్టింటి వైపు అడుగుతారు. నిజంగా చెప్పనా, ఆ వెనకాల పడుకోబెట్టి కొన్ని రకాల ఆయిల్స్తో ఆ పిక్క దగ్గర కొన్ని నరాలు కనుక గట్టిగా నొక్కి దాన్ని మసాజ్ కనుక చేసినట్లయితే డిప్రెషన్స్ నుంచి కూడా బయటకు వచ్చేస్తాం. ఇంత ఉంది ఆ కాళ్ళల్లో మర్మం. అందుకనే విష్ణుమూర్తి జగత్తునంతా వచ్చే రోజులన్నీ కూడా డిప్రెషన్తోనే ఉంటాయి, వాటిని ఇలా ఇక్కడ నొక్కించుకోండి అని లక్ష్మీదేవితో లక్ష్యం వైపుకి తీసుకువెళ్తూ నొక్కించుకుంటున్నాడు. అంతే జరిగేది అదే. మనం ఏమనుకుంటాం, అయ్యయ్యో పాపం ఆవిడ ఎప్పుడు కూడా అక్కడే ఉంటుందండి, మనమన్నా కాస్త అప్పుడప్పుడు సోఫాల్లో కూర్చుంటాం కానీ ఆవిడ ఎప్పుడు ఆయన కాళ్ళ దగ్గరే ఉంటుంది అనుకుంటూ ఉంటాం. కాళ్ళ దగ్గర ఉండడంలో తక్కువేమీ లేదు, అన్నీ బాగు చేసుకుంటుంది ఆవిడ. అంటే ప్రతి ఆడపిల్ల ఎలా ఉండాలి, లక్ష్మీదేవిలా ఉండాలి. అందుకని ఆడపిల్ల ఇంట్లో పుడితే ఏమంటారు, లక్ష్మీదేవి పుట్టిందండి మా ఇంట్లో అంటారు. ఎలా ఉంటారు, ఏ ఇంటికి వెళ్ళినా పుట్టింటిని జాగ్రత్తగా చూసుకుంటుందిట, అత్తింటిని అంతకన్నా జాగ్రత్తగా చూసుకుంటుంట, ఇద్దరి మధ్యలో విభేదాలు రాకుండా చూసుకుంటుంది, ఎన్ని వచ్చినా తానే చూసుకుంటూ ఉంటుంది. అలా లేకుండా ఆడపిల్లల్ని అతిగారభాయం చేస్తే అయ్యేదేమిటి, గోలలే. అలా ఇప్పుడు మనమే పాడు చేస్తున్నాం ఆడపిల్లల్ని. నిజం చెప్తున్నాం, ఆడపిల్లని శిక్షణతో పెంచాలి. ఆడది బాగుంటే అన్నీ బాగుంటాయి, మగవాళ్ళు ఏం చేయలేరు, ఆడది బాగుండాలి అంతే. పొద్దున ఇదే సందర్భం దగ్గర ఆపం, మళ్ళీ ఇప్పుడు అదే సందర్భంగా మగవాళ్ళు బాగుంటే చాలు. మగవాళ్ళు బాగుంటారు, ఆడవాళ్ళు బాగుంటే మగవాళ్ళు ఆటోమేటిక్గా బాగుంటారు. పాపం మగవాళ్ళు ఒక్కళ్ళే చప్పట్లు కొట్టుకుంటున్నారు. ఎంత బాధాకరం అంటే ఇంత పెద్ద నీతి సూత్రం చెప్పిన తర్వాత పాపం ఇక్కడ కూడా మగవాళ్ళు వాళ్ళే చప్పట్లు కూడా పాపం ఫోన్లే ఎప్పటికైనా మా కోసం ఒకళ్ళు చెప్పారని చెప్పి చప్పట్లు. కనుక ఇవన్నీ కూడా ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయాలే. మనం చదివినా అర్థం చేసుకోక ఎందుకు చెప్పారో అర్థం కాక ఊరికే కథలాగా చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం. కనుక జపం చేసుకునే జపమాల బయటికి కనపడకూడదన్నక్కడి దగ్గర నుంచి, నోరు జపం చేసుకునేటప్పుడు కదలకూడదన్నప్పటి దగ్గర నుంచి, మనస్సు నిలవాలంటే నాలుకతో ఎలాంటి సాధన చేయాలన్న దగ్గర నుంచి, ఆ నాలుక అంతసేపు అక్కడ కూర్చొని సాధన చేస్తుంటే ఎలాంటి ఆహారం నువ్వు తినాలన్న దగ్గర నుంచి, ఎలాంటి ఆహారం నువ్వు తీసుకుంటావో అలాంటి మనిషివిగా నువ్వు ఉంటావు అనేటువంటి భగవద్గీత సూత్రం దగ్గర నుంచి, ఏది నువ్వు తింటావో అది నువ్వుగా మారుతావు అనే కదా భగవద్గీత చెప్తోంది. ఆ భగవద్గీత సూత్రం నుంచి అంటే నువ్వు పొద్దున లేచినప్పటి నుంచి సాయంకాలం పడుకునేదాకా నువ్వు ఏది చేస్తావో అదే నువ్వు. నాకు కష్టం ఉంది అంటే అర్థం ఏమిటి, నువ్వు ఎక్కడో చేయాల్సిన పనులు సరిగా చేయట్లేదు. అందుకనే ఎవరి దగ్గరికి వెళ్ళి నాకు కష్టంగా ఉందన్న ముందేం చెప్తారు, ఒక జపం చేసుకోండి, ఓ ఫలానా శ్లోకం ఇస్తాను బాగా చదువుకోండి. అది ఎప్పుడు చదవాలండి, ఎన్నిసార్లు చదవాలండి, ఎన్ని రోజులు చదవాలండి, పొద్దున్నే లేవండి, వీలైనంత వరకు పొద్దున్న తెల్లవారే లోపల మీ పనులు మిమ్మల్ని పరిగెత్తిచ్చే లోపల చదువుకోండి. అంటే ముందు పొద్దున్న లేవడం అలవాటు అవుతుందండి. ఇన్నాళ్ళు బాధాకరంగా లేచాం, ఇప్పుడు ఆ బాధను తొలగించుకోవడం కోసం పొద్దున్నే లేస్తాం. పొద్దున్నే లేవంగానే ఇప్పుడు ఏమవుతుంది, 4 రోజులు కష్టం, 5 రోజులు కష్టం. నిజం చెప్తున్నా, అలారం పెట్టుకుని లేవండి, 6వ రోజు నుంచి. పైగా ఇంకో విషయం చెప్పిన, పొద్దున్నే నిద్ర లేవలేక బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఏమంటారు, లేవాలని ఉంటుందండి కానీ మెళుకువ వస్తుంది, కానీ బాధగా భారంగా కళ్ళు తెరుస్తాం. ఇదేమంటారా బాబు అప్పుడే తెల్లారిపోయిందా అనుకుంటాం, ఎందుకంటే 1 గంట దాకా చేతిలో సెల్ ఫోన్ అలాగే ఉంటుంది. అవునా కదా, బోల్డ్ యూట్యూబ్ ఛానల్స్ ఏదో ఒకటి అలా చూస్తూ పోతే బాగుంటుంది కదా. ఓ నిమిషం వంటలు అంటాం, ఆ తర్వాత తినేవాళ్ళని చూస్తాం, తినేవాళ్ళు అయిపోయిన తర్వాత ఇంకేదో డ్యాన్స్లు ఆడేవాళ్ళు వస్తారు, ఇంకెవరు వస్తారు, అందరూ వస్తుంటారు, అందరినీ చూస్తాం తెలియకుండా 1 గంట. అప్పుడు పడుకుంటే పాపం 5ంటికి 4ంటికి లేమంటే ఎక్కడ లేస్తారు. ప్రాక్టికల్గా అదే కదా తెలిసిన కదా. తొందరగా పడుకోవాలి, తొందరగా లేవగలగాలి. 4 రోజులు కష్టం, నిజంగా పొద్దున పూట లేవడం 4 రోజులు కష్టం. 5వ రోజు నుంచి అలారం పెట్టుకోకపోయినా మెలకు వచ్చేస్తుంది. అలారం పెట్టుకోకుండా మొదటి రోజు నుంచే లేవాలంటే ఏం చేయాలో తెలుసా, యాక్టివ్గా లేవాలంటే పడుకునే ముందు నృసింహ కరావలంబ స్తోత్రం వినాలి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని కనుక పడుకునే ముందు చదివి పడుకుంటే, నేను చెప్పలేదు, ఇక్కడ అంతా వేద పాఠశాలలు ఉన్నాయి గమనించారా, ఆ వేద పాఠశాలలో పిల్లల్ని అడగండి, మీ గురువుగారు పడుకునేటప్పుడు ఏం చదివిస్తారా అంటే నృసింహ కరావలంబ స్తోత్రం చదివిస్తారు. ఆ కరావలంబ స్తోత్రం చదువుకుని నాయన నేను రేపు పొద్దున 3ంటికల్లా నిద్ర లేచేయాలి అని గట్టిగా అనుకుని పడుకోండి.
స్వయంగా నృసింహుడు వచ్చి కుదిపి మరీ లేపుతాడు. సెల్ ఫోన్లో అలారం కూడా అక్కర్లా. నిజం చెప్తున్నా, ప్రాక్టికల్గా చేసి చూడండి. కావాలంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాక అందరూ అనుకోండి, కరావలంబ స్తోత్రం చదువుకుని పడుకోండి. రేపు మీరు అనుకున్న టైంకి మీకు నృసింహస్వామి వచ్చి లేపాడా లేపలేదా చెప్పండి. అప్పుడు నృసింహుడు ఉన్నాడని ముందు నమ్ముతాం. మనం లేవగలిగామా అంటే నృసింహుడు ఉన్నట్టే. ఇప్పుడు ఉన్నాడా లేదా, ఇప్పుడు గోడలో ఉన్నాడా, స్తంభంలో ఉన్నాడా, గ్లాస్లో ఉన్నాడా అంటే అన్నిట్లో నేనే ఉండాలని చెప్పేసి వచ్చి ఉన్నవాడు. ఇప్పుడు రేపు 3 గంటలకి నేను లేవాలి అనుకుంటే మీకన్నా ముందు వచ్చి అక్కడ కూర్చుంటాడు ఆయన. అవునా కదా? ఇప్పుడు నృసింహుడికి ఛాలెంజ్ చేద్దాం మనందరం కలిసి. రేపు పొద్దున 3ంటికల్లా అలారం లేకుండా పూర్తి ఉత్సాహంతో, పూర్తి ఆనందంతో ఇలా కళ్ళు తెరవగానే హాయిగా లేచి కూర్చునేటట్లుగా నిద్ర మెళుకు రావాలి. నేను అలారం పెట్టుకోను అని పడుకునే ముందు ఎవరికి వాళ్ళు కరావలంబ స్తోత్రం చదువుకునే వాళ్ళు పడుకుంటే రేపు పొద్దున నృసింహుడు ఉన్నాడా లేదా దానికి పరిష్కారం మన సభలో తేలిపోతూ ఉంటుంది. కనుక ఇవన్నీ ఎందుకు చెప్పారంటే నువ్వు ఆనందంగా, ఇప్పుడు చూడండి మన నిత్యనైమిత్తిక క్రియ గురించి మాట్లాడుకుంటూ క్రమశిక్షణతో మనల్ని మనం మార్చుకోవాలనేటప్పటికీ ఎప్పుడు అవి యాక్చువల్గా అలాంటి సంభాషణలన్నీ డిప్రెసింగ్గా ఉంటాయి. కానీ వాళ్ళు ఆనందంగా ఉందా లేదా అంటే దేవీభావతం అనేటువంటి దాన్ని పట్టుకుంటే మనం కష్టపడి చేయాల్సిన పనులను కూడా ఎక్కడో అక్కడ ఒక ఆనందాన్ని పొందుతూ చేసేటువంటి అనుభవం అమ్మవారు ఇస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి మొదలెడితే ఇప్పుడు వ్యాసుల వారి జీవితంలో ఇప్పుడు ఏం జరిగింది? కొడుకు వచ్చాడు, కోరుకున్నట్లుగానే కొడుకు వచ్చాడు. ఆ కొడుకు ఏమంటున్నాడు? నాన్నగారు నాకు సన్యాసాశ్రమం ఇచ్చేసేయండి నాన్నగారు, నేను వెళ్ళిపోతానంటున్నాడు. అటువంటి కొడుకుని ఆపాలి. ఎలా ఆపాలి? వాడు ఒప్పుకునేలా, వాడి మనసుని కష్టపెట్టకుండా, అసలు వాడు అనుకునేది వాడికి కరెక్టా రాంగా అనేటువంటి విషయాన్ని ప్రూవ్ చేసి చెప్పాలి. ఆ చెప్పడంలో వ్యాసుల వారు ఒక మాట అన్నారట, నాయన నువ్వు ఎందుకు వద్దనుకుంటున్నావు? గృహస్థాశ్రమాన్ని ఎందుకు వద్దనుకుంటావు? అదేం చెడు కాదే, దానివల్ల నువ్వు బోల్డ్ ధర్మాన్ని ఆచరించచ్చే. నువ్వు ఎందుకు వద్దనుకుంటావు? వద్దు నాన్నగారు వద్దు, ఆడవాళ్ళ సాంగత్యం వద్దు, ఈ కుటుంబ బాధ్యతలు వద్దు, ఆ బరువులు మోయడం వద్దు, దానిలో నా జపతపాలు మర్చిపోయేటువంటి అవసరం వస్తుందేమో, అవన్నీ మర్చిపోవాలని నాకు లేదు. అసలు కుటుంబము అనుకుంటేనే నాకు భయం వేస్తుంది నాన్నగారు, అసలు ఆ భయకంపితమైనటువంటి విషయాల్లోకి నేను వెళ్ళదలుచుకోవట్లేదు అన్నాడు. అక్కడికి వచ్చేటప్పటికి వ్యాసుల వారికి ఒక ఆలోచన వచ్చింది. వీడు ఇష్టపడి సన్యాసాశ్రమాన్ని అడగట్లా, భయపడి గృహస్థాశ్రమాన్ని వద్దనుకుంటున్నాడు. ఇదే మాట ఒకప్పుడు ఇంకొకళ్ళు అనుకున్నారు. ఎవరు వాళ్ళు? కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు చేతిలో ధనుస్సు పట్టుకుని నాకు భయం వేస్తుంది, నాకు బాధ వేస్తుంది అని చెప్పేసి వదిలేశాడు. భయము బాధ వేయకూడనటువంటి విషయాలు వేస్తున్నాయి అంటే ఎక్కడో సంథింగ్ ఈజ్ రాంగ్ అని అర్థం. వ్యాసుల వారు కూడా అక్కడే ఆగిపోయారట. వీడు భయం వేస్తోందని ఆగుతున్నాడు, ఇష్టపడి సన్యాసాశ్రమాన్ని అంటున్నాడో లేదో అది తర్వాత విషయం. ముందు గృహస్థాశ్రమం అంటే భయపడుతున్నాడు. భయంతో ఇంకో పనిని ఎంచుకోకూడదు. చేయవలసిన పనిని వదిలేసి భయంతో ఇంకొక పనిని ఎంచుకుంటే ఎప్పటికప్పుడు అందులో కూడా విసుగొస్తుంది. కనుక ముందు ఇక్కడ ఉన్నటువంటి సందేహాల్లో భయాన్నో తీర్చేయాలి. అది తీరిస్తే తప్ప వీడు అనుకున్నటువంటి మార్గంలో వీడు సవ్యంగా వెళ్ళడు. లేకపోతే మనందరికీ అనిపించదా, ఏమంటే వ్యాసుడంతటి వాడు కొడుకుని గృహస్థాశ్రమంలోకి లాగుతాడా? నిజమా ఇదంతా? కాదు కాదు. జగత్తులో ఉన్నటువంటి వాళ్ళందరికీ గృహస్థాశ్రమం తక్కువ కాదయ్యా అని ప్రూవ్ చేసి వ్యాసుల వారు చెప్పదలుచుకున్నారు. ఆ గృహస్థాశ్రమం ద్వారానే ఎన్నో తప్పులు జరుగుతాయి, కానీ దాన్ని మించిన ఆశ్రమ ధర్మం లేదు. దాన్ని మించినటువంటి మోక్ష సాధన ఇంకొక ఆశ్రమంలో చాలా కష్టతరంగా వస్తుంది. అంత తేలిక కాదు. గృహస్థాశ్రమ ధర్మంలో ఒక్కటే మనం మోక్షానికి త్వరగా అర్హులమవుతాం అనేటువంటి విషయాన్ని ఇంకాస్త ప్రూవ్ చేయడానికి జగత్తుకి, తన కొడుక్కి కాదు, అర్థమైందా? తన కొడుకుకి సుకుడికి కాదు, జగత్తుకి ప్రూవ్ చేయడం కోసం దేవీభావతాన్ని ఆలంబన చేసుకుని వ్యాసుల వారు కొడుకుతో ఇంత సంభాషణ చేస్తున్నారు. నిజంగా గృహస్థాశ్రమ ధర్మం ఎలాంటిదో రేపు పొద్దున బ్రహ్మర్షి రాజర్షి అయినటువంటి జనక మహారాజుతో చెప్పిస్తారు వ్యాస భగవానుడు సుఖ మహర్షికి. ఆ సందర్భం, ఆ సంభాషణ స్వయంగా జనక మహారాజుకి మనతో జరుగుతుంది, సుకుడితో కాదు. మనలో ఉన్నటువంటి దుఃఖాలు పోయి మనలో సుఖ అవస్థ రావాలి, సుఖ స్థితి రావాలి అంటే మనం సుకులం అవ్వాలి. ఆ సుకుడు వెళ్ళి జనక మహారాజుతో మాట్లాడేటువంటి సంభాషణ రేపు మనందరం సుకుని యందు దాన్ని ఏమంటాం? పరకాయ ప్రవేశం అంటాం. సుకునిలో మనందరం పరకాయ ప్రవేశం చేయాలి. చేసి జనక మహారాజుతో డైరెక్ట్గా మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకుంటే అప్పుడు గృహస్థాశ్రమ ధర్మం ఏమిటో తెలుస్తుంది, సన్యాసాశ్రమం అంటే ఏమిటో తెలుస్తుంది, మధ్యలో ఉన్న వానప్రస్థాశ్రమం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఈ ఆశ్రమ ధర్మాలు అర్థమైతే అసలు ధర్మం అంటే ఏమిటో అర్థమవుతుంది. అటువంటి ధర్మాన్ని గురించి తెలుసుకోవాలి అంటే ఫ్రెష్గా మార్నింగ్ ప్రశాంతంగా అందరం రేపు పొద్దున నృసింహ అనుగ్రహంతో తెల్లవారుజామున మనం అనుకున్నటువంటి నియంత్రితమైనటువంటి సమయానికి లేచి 3ంటికి అని చెప్పను, ఎవరు ఏ సమయం అనుకుంటే ఆ సమయానికి మీకు మెళుకు వచ్చిందా రాలేదా మాత్రం చెప్పండి.
ఆ సమయానికి నృసింహస్వామి ఇచ్చే మేలుకొల్పు పాడించుకొని లేచి అతిరిక్తమైనటువంటి చైతన్యంతో కలిసి రేపు పొద్దున ఆశ్రమ ధర్మాల గురించినటువంటి ధర్మ విశ్లేషణ చేసే ప్రయత్నం అమ్మ చేయించినంత వరకు చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు అందరికీ స్వస్తి ప్రజాభ్య ప్రపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి ఉత్తిష్ట ఆరామ.